ప్రైజ్ ద లార్డ్. దేవనామానికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు. మనం స్టార్ట్ చేసుకుందాం. మన మధ్యలో జాన్సన్ అన్న మళ్ళీ ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మా యేసయ్య, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి ప్రభావ మీకు వందనాలు తెలిసిన తండ్రి. రాత్రంతా కాచి కాపాడి మంచి నిద్రనిచ్చి ప్రభావ సజీవ రకులు మమ్మల్ని పెట్టే ప్రభావ నీకు వందనాలైనా. నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చడం ప్రభావ యేసయ్య నీకు వందనాలైనా. హృదయంలో అంతరంధ్రంలో పరిశీలించి నీతి గల దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవుడివి, కృపగల దేవుడు ప్రభావ యేసయ్య. నీ కృప లేనిదే అయ్యా యేసయ్య మేము ఏమి చేయలేము నాయనా తండ్రి. మీకు వందనాలు. గడిచిన 5 నెలలుగా ప్రభావ యేసయ్య ప్రతిరోజు ఈ రీతిగా నీ సన్నిధిలో మోకరించడానికి, నీతో సమయం గడపడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చగలం నాయన యేసయ్య. గొప్ప దేవుడు ప్రభావ మీకు వందనాలైనా. ఈ రీతిగా తండ్రి నైనా నీ సన్నిధిలో దినదినము అభివృద్ధి పొందడానికి ప్రవేశ నీతో గడపడానికి మంచి గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభావ నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను తండ్రి. మీకు వందనాలైనా. అయ్యా ఎక్కడెక్కడి నుంచో ప్రభావ వచ్చే ప్రభావైనా తండ్రి నైనా నీ సన్నిధిలో ఏకీభిస్తుండగా ప్రభావ మా మధ్యలో రమ్మని ఆహ్వానిస్తున్నాం ప్రభావ. మీకు వందనాలైనా. అయ్యా ఎక్కడ 2-3 నీ నామాన్ని కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటారని వాగ్దానం చేసిన దేవా ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నైనా. అడుగుతున్నా ప్రభావ చేసే ప్రభావ మా మధ్యలో రమ్మని ఆహ్వానిస్తున్నాను తండ్రి. మీకు వందనాలైనా. మా మధ్యలో రండి ప్రభావ. మీకు వందనాలు. స్తుతి ఆరాధన చేస్తుండగా ప్రభావ నీ బిడ్డలు జ్ఞాపం చేసుకోండి ప్రభావ. స్తుతుల మీద మీరు ఆశీర్వాదం కమ్మని అడుగుతున్నాం ప్రభావ యేసయ్య. మీకు వందనాలైనా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిజకు తండ్రివి, సమాధానం ప్రతి సర్వాధికారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభావ. మా స్తుతుల మీద మీరే ఆశీర్వాదం కమ్మని మా మధ్య రమ్మని ఆహ్వానిస్తున్నాం ప్రభావ. మీకు వందనాలు తండ్రి. అయా స్తుతిఆరాధన చేసిన బిడ్డలు జ్ఞాపం చేసుకుని అభిషేకించండి ప్రభావ. అయా ప్రభావ అభిషేకించండి, బలంగా వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలైనా. కూడి చేరొచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరుని జ్ఞాపం చేసుకోండి. ఇంకా ఎవరెవరైతే రాని ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపం చేసుకుని అడుగుతాను ప్రభావ. ఎవరైతే మాలో ప్రవేశ బలహీనలై ఉన్నారో వాళ్ళని గురించి జ్ఞాపం చేసుకో ప్రవేశం. ఎవరి కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నామో అయ్యా నీకు తెలుసు ప్రభావ. నేను ప్రభావ ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు ప్రభావ. మీకు వందనాలైనా. అయ్యా నీ చిత్తానుసారంగా ప్రభావ మా పట్ల చిత్తం జరిగించండి తండ్రి. స్వస్థత కార్యాలు జరిగించమని అడుగుతున్నాం ప్రభావ. ఎవరైతే ప్రభావ ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభావ, అయ్యా వేసే ప్రభావ ఆరోగ్యపరమైన సమస్యల్లో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపం చేసుకుని స్వస్థత పరచమని అడుగుతున్నాం ప్రభావ. ఇప్పుడే జ్ఞాపం చేసుకో ప్రభావ. నీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని అడుగుతున్నాం ప్రభావ. మీకు వందనాలైనా. ఇంకా రానున్న త్వరగా తీసుకుని రమ్మని అడుగుతున్నాం ప్రభావ. వేసే ముఖ్యంగా ప్రభావ వాక్య పరిచయం చేస్తుండగా డాడీని జ్ఞాపం చేసుకోండి. అయ్యా సేవకుని అభిషేకించండి ప్రభావ. బలంగా వాడుకోమని అడుగుతున్న ప్రభావ. నీకు వందనాలు. పరిశుద్ధాత్మను నింపమని ప్రభావ చేసానైనా. అయ్యా మాట్లాడేది ప్రభావనైనా డాడీ కాదు ప్రభావ, మీరు మాతో మాట్లాడమని అడుగుతున్న ప్రభావ. మీకు వందనాలు. ప్రతిరోజు మాతో కొత్త విషయాన్ని మాతో పంచుకుని మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు తెలుస్తున్న ప్రభావ. ఈ రోజు కూడా ప్రభావ మా కొరకు మీరు ఏం సిద్ధపరిచి ఉంచారో ప్రభావ, మా యొక్క హృదయాలు తేటపరచమని అడుగుతున్నాం తండ్రి. మీకు వందనాలు. ఇంకా మేము ఎక్కడ సరి చేసుకోవాల్సి ఉందో, ఇంకెక్కడ పడిపోతున్నామో ప్రభావ అయ్యా వాటన్నిటిని జ్ఞాపం చేసి ప్రవేశ ప్రభావ. ఆ విషయంలో ప్రభావ నీతో ప్రభావనైనా అయ్యా ప్రభావ మంచిగా ప్రవేశనైనా అయ్యా ప్రభావ సంబంధం కలిగి నీతో ప్రభావ మేము జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి. నీలో ఫలింపు మాకు దయచేయండి. విన్న వాక్యాన్ని ప్రభావ మా జీవితాలు అలవరుచుకున్న ప్రభావనైనా నీ కొరకు నిలబడడానికి సహాయం దయచేయండి. ఎక్కడున్నా ఎలా ఉన్నా ప్రభావ అయ్యా నీ కొరకు జీవించడానికి సహాయం దయచేయమని ప్రభావ. మా తల నుంచి అరపదని స్వాధులను పెట్టుకోండి. అయ్యేసే ప్రభావ మా అందరి నోటి మాటలు ప్రభావ, అయ్యేసే ప్రభావ డాడీ నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానాన్ని దృష్టికి అంగీకారం అవడానికి సహాయం దయచేయమని నడిచిందంటే మీకు వందనాలు. కూర్చొని ప్రతిపెట్టి జ్ఞాపం చేసుకోండి. ఇంకా రాని త్వరగా తీసుకుని రమ్మని నడిచినప్పుడు ఎటువంటి టెక్నికల్ డిస్టర్బెన్స్ లేకుండా సహాయం దయచేయండి ప్రభావ. మీకు వందనాలు తండ్రి. నీకు వందనాలు. ఏమి ఇచ్చి నిర్వహణ తీర్చగలం ప్రభా. ఈ వాక్య ఆనందంతని చెల్లి అప్పగిస్తూ ప్రభా. నీ నామకి మహిమకంత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన కీర్తన చదువుకుందాం. కీర్తనలు 146, Psalm 146. Praise the Lord, praise the Lord, O my soul. While I live, I will praise the Lord. I will sing praises to my God while I have my being. Do not put your trust in princes, nor a son of man in whom there is no help. His spirit departs, he returns to his earth. In that very day his plans perish. Happy is he who has the Lord of God of Jacob for his help, whose hope is in the Lord his God, who made the heaven and earth, the sea and all that is in them, who keeps truth forever, who executes justice for the oppressed, who gives food to the hungry. The Lord gives freedom to the prisoners. The Lord opens the eyes of the blind. The Lord raises those who are bowed down. The Lord loves the righteous. The Lord watches over the strangers.
He relieves the fatherless and widow, but the way of the wicked he turns upside down. The Lord shall reign forever. Your God, O Zion, to all generations. Praise the Lord. కీర్తన గ్రంథం నుండి 146 అధ్యాయం చదువుకుందాం. సామ్స్ 146. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించేదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించేదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడను మాట తప్పని వాడు. బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలి గొనిన వానికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడి వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కళ్ళను తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించేవాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరం ఏలును. సీయోను నీ దేవుడు తరములన్నిటను రాజ్యం చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జాన్సన్ అన్న. మరి ఇప్పుడు కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహిమపడతాం. ఆనందమే నా యేసుని సన్నిధిలో
విడిపించావు నన్ను, బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీనదశలో నేనుండగా నన్ను విడువనైతివి, దీనదశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీకు స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను, జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి, ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. హల్లెలూయా లూయా హల్లెలూయా, హల్లెలూయా లూయా హల్లెలూయా, హల్లెలూయా లూయా హల్లెలూయా, హల్లెలూయా లూయా హల్లెలూయా. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి, నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. ఆయన తూర్పులో నేనుండగా నన్ను ఉజ్జీవపరచితివి, నీ తూర్పులో నేనుండగా నన్ను ఉజ్జీవపరచితివి. హల్లెలూయా లూయా హల్లెలూయా, హల్లెలూయా లూయా హల్లెలూయా, హల్లెలూయా లూయా హల్లెలూయా, హల్లెలూయా లూయా హల్లెలూయా. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యా నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును, నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా. మరి కృతజ్ఞతతో స్తుతి పాడేదన్ అన్న పాటను మనం అందరం పాడుకుందాం.
కృతజ్ఞతలు. మరి ఆయన చేత మనల్ని పట్టుకునే దేవుడు, మరి మన కృంగిన వేళ ఆయన మనల్ని లేవనెత్తే దేవుడు. మళ్ళీ ఎవరు ఎన్ని అనుకున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా కృప చూపించే దేవుడు. ఆయన మళ్ళీ ఎప్పుడు ఒకలాగే ప్రేమించే దేవుడు. చేతిలో ఫీలను నేను
మన మధ్యలో ఉన్న ఝాన్సీ రాణి ఆంటీ చిన్న ప్రేయర్ చేస్తా. ప్రార్థించుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, జీవం గల మా నాయన, జీవాధిపతి, సర్వశక్తి సంపన్నుడా, నీతి సూర్యుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి, ఈ పునరుత్థాన దినంలో మమ్మల్ని అందరినీ ప్రభా ఒక చిన్న మందగా చేర్చి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు నాయన మీరు కృప చూపినందులకై వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మేమందరం కూడా నాయన వివిధ కాలపు వేళ నాయన తండ్రి ప్రార్థనకు వెళ్ళుట కూడా మీరు కృప నిమ్మని వేడుకుంటున్నాం. నీ మందిరంలో నాయన ఒక దినం గడుపు 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అవును తండ్రి, ఇదిగో నాయన ఈ ఉదయ కాలపు వేళ ప్రభా నీ బిడ్డను నిలబెట్టి మాతో మాట్లాడబోతుండగా నాయన భావి రత్నాకర్ బ్రదర్ ని మీరు దీవించి కాపాడి సంరక్షించండి, మీ కృపలో భద్రపరచండి నాయన. మీ యొక్క తండ్రి పరిశుద్ధాత్మతో నింపుమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ నాయన మాకు ఆత్మీయ ఆహారం అందించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమారి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. మరి మన మధ్యలో తేజ ఎఫ్ఐఎన్ఎస్ వారు ఉన్నట్లయితే దయచేసి సాక్ష్యం పంచుకోవాల్సిందిగా కోరుచున్నారు. ఉన్నారండి తేజ ఎఫ్ఐఎన్ఎస్? ఒకవేళ తేజ ఎఫ్ఐఎన్ఎస్ గారు లేకపోయినట్లయితే మనం వాక్యం సమయానికి మనం ప్రొసీడ్ అవుదాం. లాస్ట్లోని వారికి సమయం ఇద్దాం. ఓకే, కెన్ యూ హియర్ మీ? ఈజ్ ఇట్ ఆడిబుల్? థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు లూకాసు వార్త నుంచి మొదటి 3 అధ్యాయాల నుంచి కొన్ని మాటలు, కొన్ని తలంపులు నేను షేర్ చేసుకుంటానండి. గుడ్ మార్నింగ్ జాన్సన్, వన్స్ అగైన్. చాలా మిడిల్ ఆఫ్ ద నైట్లో జాయిన్ అయ్యావు. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్ యూ. మరి మన గ్రూప్లోని ఇండియా నుంచి కాకుండా మిగిలిన దేశాల నుంచి జాయిన్ అయిన వారికి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మరి ఈరోజు ఇండియాలో సండే మార్నింగ్ అండ్ నౌ ద టైమ్ ఈజ్ 5:26. అయితే 26 అయింది కాబట్టి 4 minutes ఉంది. ఇంకా ఎవరైనా దయచేసి ఒక 3 minutesకి మించకుండా సాక్ష్యం పంచుకోగలిగితే ఒక్క పర్సన్ ఒకరికి సమయం కేటాయించాలని అనుకుంటున్నామండి. దయచేసి షేర్ చేయండి ఎవరైనా, ప్లీజ్. సాక్ష్యం కానీ, పాట కానీ, దేవుడు అనుగ్రహించిన తలంపు కానీ. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్ డాడీ. అమ్మ ప్రైజ్ లార్డ్ రా రమణి. నేను సాక్ష్యం చెప్పను. చెప్పండి అమ్మా. అదే ఈ సమయం ఇచ్చిన ఫస్ట్ దేవునికి వందనాలు. డాడీకి కూడా నా హృదయపూర్వక వందనాలు. నాకు ఎడంచే మీద చిన్న కాయలాగా వచ్చేస్తే అది నేను చాలా భయపడితే అది నేను హాస్పిటల్కి కూడా వెళ్తే ఏం కాదన్నారు, కానీ చాలా మంది అన్నారు అది క్యాన్సర్ కింద మారుతుంది, మంచిది కాదు అనేసి అంటే మళ్ళీ నాకు చాలా భయం వేసింది. అయితే ఎదురుగా పాస్టర్ గారు ఉంటారు, రోజు అవి నా కోసం ఆయిల్ రాసి ప్రేయర్ చేసేవారు. చేస్తే అది నేను ఒక రోజు ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నప్పుడు అది ఉదయం అంతా ఉండేది, సాయంకాలం కల్లా కరిగిపోయి తగ్గితే నాకే ఆశ్చర్యం అనిపించింది. ఉదయం ఉండేది కదా, సాయంకాలం కల్లా అలా తగ్గింది అని. నాకు ఈ దేవుడు ఈ కాయను తీసేసాడు, దేవుడికి వందనాలు. అలాగే మా డాడీకి కూడా పారాలసిస్ వచ్చేసింది, 5 నెలలు అవుతుంది. అందరూ అయితే చనిపోతాడు, ఇంకా అతనికి
ఏమీ రాదు అంటే రోజుకి ప్రేయర్ చేసేదాన్ని. దేవుడు స్టిక్ పట్టుకొని నడిచేలాగా ఇప్పటి వరకు ఉంచాడు. నా తల్లిదండ్రులు కూడా రక్షణలోకి రావాలని నేను మనవి చేస్తున్నాను. మీ అందరి ప్రేయర్లో ప్రేయర్ చేయమని అడుగుతున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ఆమేన్. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ అమ్మ రమణి. మరి రమణి మరి తను ఒక హ్యాండిక్యాప్డ్ యవనస్తురాలు, మరి దేవుని యందు ఆసక్తి కలిగిన ఒక యవనస్తురాలు. థ్యాంక్ యూ అమ్మ. మీ సాక్ష్యం బట్టి మీ పేరెంట్స్ కోసం, ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే దేవుడు స్వస్థత అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. మరి నా ద టైమ్ ఇస్ 5:29 అయిందండి. ఈరోజు సండే కాబట్టి తొందరగా ముగించుకుందాం. దేవుని వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రములు, వందనములు, కృతజ్ఞతాస్తుతులు, మహిమ, ఘనత, ప్రభావములు, ఆరాధన నాయన, స్తుతులు, ఘనత నాయన మీకు అర్పించుచున్నాం నాయన తండ్రి. నాయన మిమ్మల్ని స్తోత్రిస్తున్నాము, స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, మహిమ చెల్లిస్తున్నాము, హల్లెలూయా చెల్లిస్తున్నాము. మీకు స్తోత్రాలు తండ్రి. మిమ్మల్ని కొనియాడుచున్నాము నాయన తండ్రి, మిమ్మల్ని ఆరాధించుచున్నాము ప్రభువా. నాయన తండ్రి, మీకు స్తోత్రాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాయన తండ్రి, భయంకరమైన నా తండ్రి మాకు వ్యతిరేకంగా నిలిచి, ఆత్మలో నిలిచి ఉన్న సమస్త భయంకరమైన తండ్రి అపవాది వ్యతిరేక నాయన తండ్రి, ఆ యొక్క చీకటి నాయన, మా యొక్క దుష్టుడు, మా యొక్క శత్రువైన దుష్టుడు నాయన శాపములన్నింటినీ, దుర్గములన్నింటినీ యేసుక్రీస్తు నామములో కూల్చివేయమని బ్రతిమాలుకొంచున్నాం తండ్రి. నాయన చేరి వచ్చిన ప్రతి బిడ్డని ఆయుత్తపరచండి, నన్ను కనికరించండి, నీ రక్తంలో నన్ను కడగండి ప్రభువా. మమ్మల్ని కటాక్షించి నన్ను కనికరించి నన్ను నీ రక్తంలో శుద్ధీకరించుకొని వాడుకొని మనం బ్రతిమాలుకొంచున్నాం. వాక్యము నాయన మేము ధ్యానం చేయుచుండగా మీ కనికరం, కటాక్షం మా మీద ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ యొక్క లూకా సువార్త మనకి అందరికీ తెలిసినట్లుగా లూకా రాశారు. ఆయన గురించి ఆయన ఒక ఫిజిషియన్, వైద్యుడని మనకు తెలుసు. అయితే ఈ లూకా సువార్త మరియు అపోస్తల కార్యములు, ఈ 2 బుక్స్ లూకా గారు రచించారు. మరి ఆయన ఎవరికి అడ్రస్ చేశారు అంటే మనం 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాం, ఘనత వహించిన థియోఫిలా. ఈ థియోఫిలా అనే ఒక పర్సన్, ఒక వ్యక్తికి ఇది ఆయన రాశారు. ఒక రకమైన రీసెర్చ్ వర్క్ ఇది. ఈ యొక్క థియోఫిలస్ ఎవరు అని చాలామంది ఆయన్ని ట్రేస్ చేయడానికి చూశారు, కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఆయన గురించి ఎవరు ఇతనని. ఇట్ వాజ్ అన్సక్సెస్ఫుల్ టు ఐడెంటిఫై హూ ఈస్ దిస్ మ్యాన్ అని. అయితే అతను ఖచ్చితంగా ఒక ధనిక వర్గానికి చెందిన వ్యక్తి అని, అలాగే మంచి సోషల్ స్టాండింగ్, సమాజంలో ఒక ఘనత వహించిన వ్యక్తి అని మనకి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ మోస్ట్ ఎక్సలెంట్ లేదా ఘనత వహించిన అన్న ఒక టైటిల్ ఆ రోజుల్లో గౌరవనీయులైన వ్యక్తులకి, మరి ఒక శ్రేష్టమైన ఒక ఘనత వహించిన కుటుంబాల్లో చెందిన ఒక ఆల్రెడీ ఫండమెంటల్ నాలెడ్జ్ కొంతవరకు ఉన్న ఒక యవనస్తులకి, యవన నాయకులకు అడ్రస్ చేసే ఒక అడ్రస్ అది ఆ రోజుల్లోని. కనుక ఇతను ఖచ్చితంగా ఏ మ్యాన్ ఆఫ్ వెల్త్ అండ్ సోషల్ స్టాండింగ్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి మరి మనం గ్రహించుకోవచ్చు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారి గురించి ఆల్రెడీ కొంత నేర్పబడింది ఇతనికి. మనం చూడండి 1వ అధ్యాయం, లూకా సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు కలిపేస్తున్నాయి. నేను చదువుతాను. ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరంగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచితిని. ఇతడు ఉపదేశింపబడ్డాడు, థియోఫిలస్. ఈ థియోఫిలా
యేసుక్రీస్తు ప్రభు గురించి కొంత ఉపదేశించబడ్డాడు. ఆ ఉపదేశించబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని ఆయన తెలుసుకొనటానికి ఏం చేశాడంట, ఈ యొక్క లూకా అనే వ్యక్తి, ఈ లూకా గారు ఆల్రెడీ చాలామంది వాక్య సేవకులైన వారి దగ్గర నుంచి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వార్థ విశేషాలు, ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి అప్పగింపబడింది. దాని ప్రకారము వివరంగా రాశారట. చాలామంది వివరంగా రాయటానికి పూనుకొన్నారు. కనుక నేను కూడా వాటిని పరిష్కారంగా తెలుసుకొని నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించాడట. చాలామంది వివరంగా రాయటానికి పూనుకున్నారు. నేనైతే నీ పేరిట వరుసగా రచించటం, వివరంగా రాయటం, వరుసగా రచించటం అంటే దెర్ ఈజ్ లిటిల్ డిఫరెన్స్. వాళ్ళు చాలామంది వివరంగా రాసినప్పుడు ఈయన ఏం చేశాడంటే వాక్య సేవకులు అన్న మాట మనం గమనిస్తాం. 2వ వచనంలో వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం. ఎవరు ఈ వాక్య సేవకులు అంటే ఫస్ట్ అపోజిల్స్ అన్నమాట. 12 మంది అపోస్తలులు ఈ వాక్య సేవకులు. మరి మన జ్ఞాపకం ఉంది కదా, అపోస్తల కార్యాల్లో 6వ అధ్యాయం అనుకుంటా, మేము వాక్య పరిచర్యను ప్రార్థన యందును ఎడతెగక మేము ఉండకుండా బల్లల యొద్ద పరిచర్య చేయట యుక్తము కాదు అని చెప్పేసి అపోస్తలులు వాళ్ళ యొక్క ఒపీనియన్ చెప్తారు అక్కడ ఒక చిన్న డిస్ప్యూట్ వచ్చినప్పుడు. సో ఈ వాక్య సేవకులు ఎవరంటే అపోస్తలులు. ఈ అపోస్తలులు అప్పగించిన ప్రకారం చాలామంది ఏం చేశారంట, వివరంగా రాశారట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతటిని గ్యాదర్ చేసి తర్వాత ఆల్రెడీ థియోఫిలస్కి ఉపదేశించబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని ఆయన తెలుసుకోవటానికి వాటన్నిటినీ మళ్ళీ మొట్టమొదటి నుంచి తరచి పరిష్కారంగా తెలుసుకొని వాటిని గురించి వరుసగా రచించుట యుక్తమని ఎంచాడట. ఈరోజు ఐ వాజ్ ప్రేయింగ్ ఫర్ అవర్ గ్రూప్. ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు వాట్ ఏ లీడర్స్ మన గ్రూప్లో ఉన్నారనిపించింది. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు మన గ్రూప్లో. ఆల్రెడీ కొంత సాధించిన వారు ఉన్నారు మనలో అంటే నేను మీ అందరికంటే తక్కువ వాడిని అనేక మందిని పరిచయం చేస్తూ ఉన్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు వావ్ వాట్ ఏ గ్రూప్ ఆఫ్ లీడర్స్ మన గ్రూప్లో అనిపించింది. చాలామంది చాలా సాధించి ఉన్నారు మీరు. కొంతమంది రిటైర్ అయి ఉన్నారు. అసలు రిటైర్ అన్న పదమే డిప్రెసింగ్ వర్డ్. No, you just stopped one occupation, one job. Really, no. రిటైర్మెంట్ అన్న వర్డ్ తీసేయాలి అసలు డిక్షనరీ నుంచి. ఐ డోంట్ లైక్ దట్ వర్డ్. ఎందుకంటే చాలామంది వీ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఆఫ్టర్ ద రిటైర్మెంట్. అసలు రిటైర్మెంట్ అయిన వాళ్ళని చాలామందిని అడిగాను, ఎలా గడుపుతున్నారంటే అసలు ఖాళీ ఉండటం లేదు బాబు అనేవారు చాలామంది. అసలు జాబ్లో ఉన్నప్పుడు చాలా బంధించేసినట్టుంది, ఇప్పుడైతే వావ్ అసలు ఎన్నో చేస్తున్నామని. మరి లూయిస్ బుష్ అనే ఒక ఆయన ఏం చేశారంటే 58వ సంవత్సరంలో ఆయన పిహెచ్డి చేశారు. పిహెచ్డి చేసి అతను ఒకటి కనిపెట్టాడు. నేను మొన్న కూడా షేర్ చేశాను. ఈ యొక్క ప్రపంచ పటాన్ని మనం గమనించినప్పుడు ఈ అడ్డంగా ఉన్న లైన్స్ని మరి అక్షాంశాలు రేఖాంశాలు ఏమంటారో వాటికి నంబరింగ్ ఉంటుంది. 5, 10, 15, 20. ఈ 10కి 40కి ఉన్న మధ్యలో దేశాలు లీస్ట్ ఇవాంజలైజ్డ్, ఆ యొక్క స్వార్థీకరణ ఎక్కువగా జరగని ఆ యొక్క దేశాలు అని చెప్పేసి ఆయన పిహెచ్డిలో కనిపెట్టాడు. ఆ యొక్క పిహెచ్డి బుక్ ఎప్పుడైతే ఆయన పబ్లిష్ చేశాడో అనేకమైన సంస్థలు, ఆపరేషన్ మొబిలైజేషన్ లాంటి అనేకమైన సంస్థలు పూనుకొని వారి యొక్క సవార్థీకరణ పరిచర్యని ఈ యొక్క దేశాల వైపు మలుచుకున్నారు. దే హ్యావ్ డైవర్టెడ్ దర్ ఎంటైర్ ఆపరేషన్స్ ఇన్ టు దిస్ విండో, 1040 విండో అని ఒక పదాన్ని కాయిన్ చేశాడు నియరింగ్ 60sలో. నేను అనుకుంటాను ఈ థియోఫిలస్ చూడండి ఉపదేశించబడ్డాడు ఆల్రెడీ ఆ సంగతులు నిశ్చయంగా తెలుసుకొనడానికి. ఇక్కడ లూకా థియోఫిలస్ అనే ఒక వ్యక్తి యొక్క అవసరాన్ని గమనించాడు. ఇతడికి నేను సువార్త ఇచ్చాను,
నమ్మాడు. కానీ దెర్ ఈజ్ అ నీడ్. ఏంటది నీడ్? ఆ ఉపదేశించబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని తెలుసుకోవటానికి ఒక రీసెర్చ్ ప్రాజెక్టు తలపెట్టాడు. దట్ ఈస్ కాల్డ్ లూక్ అండ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్. లూకా స్వార్త, అపోస్తల కార్యాలు, ఈ రెండింటిని ఆయనకి రాశారు. ఒక బైబిల్, స్టడీ బైబిల్లో నేను చదివాను. ఏ స్టడీ బైబిల్ నాకు గుర్తులేదు, కానీ అక్కడ ఏంటంటే ఇతడు స్పాన్సర్ చేసి ఉంటాడట లూకా సువార్త, అపోస్తల కార్యాలు, ఈ రెండు రాయడానికి. లూకా గారికి ఆ యొక్క ఖర్చుని భరించి పబ్లిష్ చేయడానికి, దాన్ని ప్రచురించడానికి అయిన ఆ ఖర్చంతటిని ఈ యొక్క థియోఫిలస్ భరించాడు. హీఈస్ లైక్ ఏ పబ్లిషర్ అని అనుకుంటున్నారు. దానికి రుజువులు కూడా ఉన్నాయని చెప్పి అక్కడ రాసింది. ఇట్ మే బి ట్రూ, అది జరిగి ఉండొచ్చు. మేబీ దెర్ ఈజ్ ఎ డ్రీమ్ ఇన్ యువర్ హార్ట్ నౌ. You find a sponsor and chase the dream in this advanced stage of our life. మరి ఈరోజు ఆల్రెడీ కొంత సాధించిన వ్యక్తిగా దేవుని రాజ్యంలో అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్ చేయడానికి ఒకవేళ రీసోర్సెస్ కష్టం అనుకుంటే గాడ్ విల్ ఓపెన్ ఎ వే అండ్ నీ కళని నువ్వు వెంటాడటానికి. ఇంకా మొవ్వవేయుదురు, చిగురించుదురు అన్న మాటలు ఉన్నాయి కీర్తనలో. ఓకే, మరి ముందుకెళ్దాం. బర్నా గ్రూప్ అని ఒకటి ఉంటుందండి. బర్నా గ్రూప్ మీరు దయచేసి మీరు ఎప్పుడైనా టైం ఉంటే చూడండి. BARNA, బర్నా భాషలో బర్నా గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నా. బర్నా గ్రూప్లో అది రీసెర్చ్ గ్రూప్. వాళ్ళు ఈ విధంగా ఒక స్టడీ చేశారు. ఏంటంటే ప్రతి 5గురిలో ఒక యవన పురుషుడు, ప్రతి 5గురిలో ఒక క్రిస్టియన్ యంగ్ అడల్ట్ యవన పురుషుడు తన హై స్కూల్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ముఖ్యంగా డిగ్రీ ఆ సమయాల్లో దేవునితో ఎలా ఉన్నాడో అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారట. మళ్ళీ చెప్తాను చూడండి. ప్రతి 5గురిలో ఒకళ్ళు మాత్రమే వాళ్ళు డిగ్రీ టైంలో, హై స్కూల్ టైంలో, డిగ్రీ టైంలో దేవునితో ఏ విధంగా ఉన్నారో ఆ సంబంధాన్ని అదే విధంగా మెయింటైన్ చేస్తూ ఉన్నారట. ప్రతి 5గురిలో ఒకళ్ళు మాత్రమే. దిస్ ఈజ్ ద రీసెర్చ్. ఈరోజు ఆయన ఏమన్నా ఆ బర్నా గ్రూప్ గురించి రాస్తూ ఆ రచయిత ఏమన్నాడంటే, వై ద మైగ్రేషన్ ఫ్రమ్ స్పిరిచువల్లీ సీరియస్ టు స్పిరిచువల్లీ అపాథెటిక్. ఆధ్యాత్మికంగా, ఆత్మీయ జీవితంలో సీరియస్గా ఉన్న యవనస్తులు కొంతకాలం యవ్వన పురుషుడు, యవ్వన స్త్రీ దశకు వచ్చేసరికి ఆధ్యాత్మికంగా ఎండిపోయిన స్థితికి ఎందుకు వస్తున్నారు? అది ప్రశ్న. ఈరోజు దయచేసి నా యొక్క మనసులో ఒక మెసేజ్ ఏంటంటే, యవనస్తుల్ని మనం పట్టించుకోవాలి. యవనస్తుల కొరకు ఏదో చేయాలి. మిగిలిన శేష జీవితంలో దయచేసి నేను మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. రకరకాలైన యవనస్తులను చూసి నేను చేయలేక బహు గిల్టీగా ఉన్నాను. నేనైతే నా కళ్ళ ముందు అనేక మంది ఎండిపోయారు, నాకు క్లోజ్గా ఉన్నవాళ్ళే. నాదే కదా బాధ్యత అని నేను చాలా బాధపడుతున్నాను. గడిచిన 10 years, గడిచిన 15 years, గడిచిన 20 yearsలో నేను కొన్ని చేయలేకపోయాను యవనస్తుల విషయంలో అని నాకు బాధగా ఉంటుంది. అరే చేసినట్లయితే యవనస్తుడు ఇలా ఉండేవాడు కాదు కదా, అరే చేసినట్లయితే, నేను చేయాల్సింది చేసినట్లయితే. ఈ ఎండిపోయిన స్థితిలో, దేవుడంటే ఫండమెంటల్స్ కూడా తెలియని స్థితిలో మన సొంత యవనస్తులు ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా వాళ్ళ రక్తాపరాధం మనకు బాధ్యత చేస్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. వాళ్ళ రక్తాన్ని మన మీదే అది వీఆర్ గిల్టీ ఆఫ్ దేర్ బ్లడ్. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా నరకాగ్నికి వెళ్ళిపోతారు. ఈరోజు మనం తప్పకుండా చేయాలి, ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలి. యూ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ ద యూత్ అండ్ ద చిల్డ్రన్. మరి ఈ థియోఫిలస్కి రాస్తూ లూకా మరి ఎంతకాలం పట్టిందో ఆయన ఇదంతా చేయడానికి, రీసెర్చ్ వర్క్. లూకా సువార్త రాశాడు, యాక్ట్స్ రాశాడు. రైటింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ థింగ్. ఆ రోజుల్లో కాస్ట్లీ థింగ్, ఎందుకంటే పేపర్ లేదు కదా.
టైప్ రైటర్స్ లేవు, ల్యాప్టాప్స్ లేవు. టెక్నాలజీ ఈజ్ వెరీ ప్రిమిటివ్ ఆ రోజుల్లో. మరి ఎనీహౌ కొద్దిగా ముందుకెళ్దాం, దీనికి నేను తర్వాత వస్తాను. ఇక్కడ ఏం రాశాడో చూడండి దయచేసి. ఇంకొక మాట చెప్తాను. అనేకులు రాశారు కాబట్టి నేను కూడా రాస్తున్నాను అంటున్నాడు. వాట్ ఏ లాజిక్ చూడండి. నేను చాలా ఆశ్చర్యపోయి 3-4 రోజులు ఆలోచించాను దీని మీద. ఫస్ట్ టైం నేను ఇది చదివినప్పుడు. అనేకులు రాశారు కాబట్టి ఇంకా అవసరం లేదులే అని గమ్మునుండాలి. నేను వైజాగ్లో పూర్ణ మార్కెట్ అని ఉంటుంది, కూరగాయల మార్కెట్. కూరగాయలు అమ్మేవాడు, కొత్తగా అమ్మేవాడు మళ్ళీ అక్కడే పెడతాడు వెళ్ళి. అక్కడ 100 ఉంటాయి చిన్ని కొట్లు. మళ్ళీ అమ్మేవాడు అక్కడే పెడతాడు. కేజీహెచ్ అని ఒక ఏరియా ఉంటుంది, కింగ్ జార్జ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ చూస్తే వందలు, మేబీ వేలేమో చిన్న హాస్పిటల్స్ ఉంటాయి దాని చుట్టూ. ఎందుకు ఇక్కడే పెట్టాలి? ఒక బ్లడ్ టెస్ట్ చేసే డయాగ్నోస్టిక్ సెంటర్ కూడా వెళ్ళి అక్కడే పెడతాడు ఆ ఏరియాలోనే. కూరగాయలు అమ్మేవాడు కూరగాయలు అమ్మే చోటే పెట్టుకుంటాడు వెళ్ళి. అక్కడ ఒక 20-30 మంది ఉన్నా కూడా అక్కడే పెడతాడు వెళ్ళి. సో ఐ థింక్ ఇట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. సో నేను అనుకున్నాను చాలామంది రాశారు కాబట్టి నేను కూడా రాస్తున్నాను అంట. నేనైతే ఏం చేస్తానంటే ఆల్రెడీ ఉన్నాయి కదా థియోఫిలా, అవి చదువుకో అని చెప్తాను. కానీ ఈయనేం చేశాడు, ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను రాస్తున్నాను అంటున్నాడు. వెరీ స్ట్రేంజ్ లాజిక్. మేబీ ద హోలీ స్పిరిట్ వాజ్ సో స్ట్రాంగ్ ఇన్సైడ్ ఆఫ్ హిమ్, ప్రాంప్టింగ్ హిమ్. అతను దాన్ని సప్రెస్ చేయకుండా దాన్ని చేసాడు ఆ యొక్క ప్రాంప్టింగ్స్. ఓకే, తర్వాత ఏంటి, ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఒక నోబుల్ పర్సన్కి రాస్తూ ఈ సెలెక్టెడ్ వెరీ కేర్ఫుల్లీ ఇన్సిడెంట్స్. జకర్యా గురించి, ఎలిజబెత్ గురించి రాస్తూ వచ్చాడు ఫస్ట్ చాప్టర్లో. ఏ విధంగా మరి వారిరువురు స్టోరీ వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి, తర్వాత ఎలిజబెత్కి గర్భము రావడం, తర్వాత వాళ్ళిద్దరూ ఆత్మపూర్ణులై ఒక ప్రవచించటం 1వ అధ్యాయం. అదే సమయంలో ఎలిజబెత్ విషయంలో ఒక మాట నాకు ఆశ్చర్యం వేసింది. ఎక్కడుందంటే అది 24వ వచనం. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగున చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంట పడుకుండెను. మరి ఏం చేయాలి? సహజంగా ఇతరుల కంట పడాలి. ఎందుకంటే చాలా కాలం నాకు అవమానమైంది, ఇప్పుడు నాకు ఐఎమ్ ప్రెగ్నెంట్ నౌ, లెట్ ఎవ్రీబడి సీ మీ అని అనుకోవాలి ఆమె. కానీ ఆమె ఏమనుకుంది, మనుషులలో నాకుండిన అవమానంను తీసివేయుటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగూ చేసిననుకొని 5 నెలలు ఇతరుల కంటబడకుండేనంట. దేవుడికి అప్పచెప్పింది అనమాట. దేర్ కమ్స్ ఎ టైమ్ వెన్ ఐ డెలివర్ ఎ బేబీ ఎవ్రీబడి విల్ నో. మరి అందరికీ తెలుస్తుంది కనుక అప్పుడే నేను గనపరచబడతాను. సో వాళ్ళ థింకింగ్ భలే ఆశ్చర్యం వేసింది నాకు. అందరికంటే అప్పుడే పడకుండా ఆమె ఏం చేసింది, 5 నెలలు ఇతరుల కంటబడకుండేను. అంటే ఏంటి వీళ్ళ సీక్రెట్? అసలు ఏం జరుగుతుందంటే, షీఈ్ ఎ స్పిరిట్ ఫిల్డ్ పర్సన్. షీఈ్ ఫాలోయింగ్ ద ఇన్నర్ వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తనలో అంతరంగంలో ఉన్న ఆ యొక్క వాయిస్ని తను సెన్సిటివ్గా ఉంది. మరి చాలామంది దేవుని యొక్క చిత్తంలో ఉండకుండా సొంత డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఒకలాంటి క్షేమాభివృద్ధి పొందుకోలేకుండా ఉంటాం మనం. ఒక్కోసారి అందరితో కనెక్ట్ అయి ఉండటం అనేది కూడా చాలా అవసరం. మరి దేవుని యొక్క స్వరము సెన్సిటివ్గా ఉండటం అనేది చాలా అవసరం. చూడండి, ఆమె స్పిరిట్ ఫీల్డ్ అంటానికి ఇక్కడ ఒక మాట చూడండి, 41వ వచనం, 1వ అధ్యాయం 41, లూకా 1:41. ఎలిజబెత్ మరియ యొక్క 100వ వచనము వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను.
సో షీ ఈజ్ హ్యావింగ్ a close relationship with the Spirit of God. దేవుని సర్వశక్తిని, దేవుని ఆత్మతో ఒక అత్యంత సన్నిహిత సంబంధం ఉంది ఆమెకి. ఓకే, ఈ యొక్క వివరాలు థియోఫిలస్కి రాస్తున్నాడు లూకా గారు. ఇది అయిపోయిన తర్వాత జక్కరియా మరి తను స్పిరిట్ ఫిల్ అయ్యి 67వ వచనం, మరియు అతని తండ్రి జక్కరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను అని అక్కడి నుంచి రాస్తూ 1వ అధ్యాయం ముగించేశాడు. 2వ అధ్యాయంలో యోసేపు ప్రజాసంఖ్య రాయటం వచ్చినప్పుడు ఏ విధంగా అక్కడికి వెళ్ళారు, యేసుక్రీస్తు ప్రభు యొక్క జననం, ద క్రిస్మస్ టైంలో మనం ఎక్కువగా ఈ టెక్స్ట్ని వాడుకుంటాం. మరి క్రిస్మస్ కూడా రాబోతుంది 2 నెలల్లో. అయితే ఇక్కడ గొర్రెల్ని మాత్రం గొర్రెల కాపరుల యొక్క వారి ఒక్కరి గురించి రాస్తాడు. ఐ డోంట్ నో వై హీ స్కిప్ ద అకౌంట్ ఆఫ్ వైజ్ మెన్. జ్ఞానుల గురించి రాయలే, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి కదా కొన్ని అవైలబుల్ బుక్స్ ఆ రోజుల్లో. కొన్ని మాత్రమే టేకప్ చేశాడు ఒక పర్పస్ తోటి. 3వ అధ్యాయం వచ్చేసరికి నాకు అర్థమైంది ఎందుకు అతను కొన్ని మాత్రమే రాశాడని. గొర్రెల కాపరులకి దేవుని దూత ఏ విధంగా కనపడటం ఇదంతా రాసుకొచ్చాడు. ఆ తర్వాత 2వ అధ్యాయం లాస్ట్లో ఒక వచ్చిన కొన్ని మాటలు చూస్తాం చూడండి. 42వ వచనం, ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుకు చొప్పున వారు యెరూషలేమునికి వెళ్ళిరి. యేసు ప్రభు వారు 12 years old. అప్పుడు ఏం చేశాడు మనకు అందరికీ తెలుసు. ఆ సంఘటన థియోఫిలస్ రాస్తున్నాడు. అట్ ద ఏజ్ ఆఫ్ 12 హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్క్రిప్చర్స్, డిస్కషన్, లెర్నింగ్ అని. మరి 12 సంవత్సరాలప్పుడు అతడు ఒక నేర్చుకునే ఒక టెండెన్సీ కలిగి ఉన్నాడు మన ప్రభువు అని చెప్పడానికి అనుకుంటున్నాను నేను. 46వ వచనం, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. క్వశ్చన్స్ వేస్తున్నాడట, వారి మాటలు ఆలకిస్తున్నాడట, అన్నిటికంటే ముఖ్యంగా బోధకుల మధ్య కూర్చున్నాడట. 12 years అప్పుడు. ఇది రాస్తున్నాడు ఎవరికి? ఘనత వహించిన థియోఫిలా, నీవు ఆల్రెడీ కొంత నేర్చుకుని నేర్పించాను నీకు అని రాస్తుంది. నెక్స్ట్ 49వ వచనం, ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. తండ్రి పనుల మీద ఉండవలెనని మీరు ఎరుగరా. వెరీ స్టన్నింగ్ స్టేట్మెంట్, మనకు తెలుసు, ఆశ్చర్యకరమైన ఒక స్టేట్మెంట్ ఇది. ఇక్కడ ఇంకో మాట 52వ వచనం, వెరీ ఫేమస్ ఇదండి, మనకు తెలిసిందే. మళ్ళీ ఒకసారి చదువుతాను. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. 4 things: జ్ఞానమందు, వయస్సునందు, దేవుని దయందు, మనుషుల దయందు. చాలామంది మనుషుల దయందు వర్ధిల్లటానికి ఇష్టపడం. ఇట్ వెరీ ఇంపార్టెంట్. మనుషుల దయ మనం పొందుకోవాలి. జ్ఞానమందు, వయస్సునందు. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదండి, బర్నా గ్రూపు ఆ యొక్క రీసెర్చ్లో మన క్రైస్తవ యవనస్తులు, యంగ్ అడల్ట్స్, యవన పురుషులు, యవన స్త్రీలు, యవన పురుషులు, యవన స్త్రీ అనే ఒక స్టేజ్కి వచ్చేసరికి ప్రతి 5గురిలో ఒకళ్ళు మాత్రమే వాళ్ళ జీవితాల్లో డిగ్రీ చదువుతున్నప్పుడు, ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు, 10th క్లాసు, ఆ సమయాల్లో దేవునికి వాళ్ళకి మధ్య ఉన్న ఆ యొక్క సంబంధం ఏ విధంగా ఉందో, ఒకవేళ యాక్టివ్గా ఉంటే ప్రతి 5గురిలో ఒకళ్ళు మాత్రమే ఆ యొక్క మంచి సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారట. వాళ్ళు ఒక యవన పురుషుడు, యవన స్త్రీ అనే దశకు వచ్చేసరికి 5గురిలో ఒకళ్ళే. ఎందుకంటే యూనివర్సిటీస్కి, కాలేజెస్కి వెళ్ళేసరికి అక్కడ సైన్స్ అండ్ ఫిలాసఫీ, ఆ యొక్క అభిప్రాయాలు, ఆ యొక్క జ్ఞానాన్ని
ఎదుర్కొనటానికి చాలినంత కెపాసిటీ, ఆ యొక్క సపోర్టు, ఆ జ్ఞానము వీళ్ళకి లేక క్రైస్తవ బిడ్డగా ఈ లోకాన్ని చూడటం ప్రారంభించిన ఒక బాలుడు, బాలిక స్కూల్స్కి, కాలేజీకి వెళ్ళేసరికి ఆ యొక్క సైన్స్, ఆ యొక్క ఫిలాసఫీ, ఆ యొక్క ప్రపంచాన్ని చూసే ఆ కళ్ళజోడు నుంచి ఆ ప్రపంచాన్ని చూడటం, క్రైస్తవ కళ్ళజోడు నుంచి ప్రపంచాన్ని చూడటం, ఈ రెండింటిని సమన్వయపరుచుకొని క్రైస్తవ కళ్ళజోడే కరెక్టు, దానిని దీనికి అడ్జస్ట్ చేసుకునే బదులు దీనిని దానికి అడ్జస్ట్ చేసుకొని ఒకలాగా ఎండిపోయిన స్థితికి వచ్చేసారు ప్రతి 5గురిలో 4. ఇది మన బాధ్యత కాదా ఈరోజు అనిపించింది నాకు. ఆయన ఈ బుక్ రాసిన ఆయన ఒక 6 పాయింట్స్ దీనిని సాల్వ్ చేయడానికి ఒక సలహా రూపంలో ఇచ్చాడు. నెంబర్ 1 ఏంటంటే, అండర్స్టాండ్ దట్ ఎవ్రీ వన్ బిగిన్స్ విత్ ఫెయిత్. ప్రతి ఒక్కళ్ళు విశ్వాసంతోనే ప్రారంభిస్తారని మనం అర్థం చేసుకోవాలి. రెండోది, అండర్స్టాండ్ ద బేసిస్ ఆఫ్ ట్రూత్. సత్యం యొక్క ప్రాథమిక సంగతులు గ్రహించుకోవాలి. హల్లెలూయా. సత్యం యొక్క ప్రాథమిక సంగతులు గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్మ నింపుదలకి ఒక వర్డ్స్ ఉంటాయి. వీ షుడ్ కమ్ టు టర్మ్స్ విత్ ద హోలీ స్పిరిట్ ఇన్ఫిల్లింగ్. పరిశుద్ధాత్మ నింపుదలకి ఒక మాటలు మనకి రిసీవ్ చేసుకునే ఒక ప్రయాసం మనం పడాలని ప్రతి ఎపిజిల్లో మనకు ఉంటుంది. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఎ వెరీ కరిస్మాటిక్ మ్యాన్, ఎవరైనా ఒక కరిస్మాటిక్ ఉంటే అది అపోస్తుడైన పౌలే. 1 కొరింథీ 14:18 మీ అందరికంటే ఎక్కువగా భాషల్లో నేను మాట్లాడుతున్నాను అంటాడు. ఐ స్పీక్ ఇన్ టంగ్స్ మోర్ దెన్ ఆల్ ఆఫ్ యూ ఓ కొరింథియన్స్ అంటాడు. ఆయన రాసిన ఆ యొక్క బుక్స్, ముఖ్యంగా ఆ యొక్క లెటర్స్, ఎఫెసీ అవ్వచ్చు, కొలస్సీ అవ్వచ్చు, తెస్సలోనిక, ఆయన రాసిన ఆ యొక్క లెటర్స్ మనము సెకండ్ హాఫ్ మనం చూసినట్లయితే, లేదా ఫస్ట్ హాఫ్ మనం చూసినట్లయితే, అతను అనుభవించిన ఆత్మ పూర్ణతకి మాటలు ఇచ్చాడు. వాటికి పరిశుద్ధాత్మ కృపలో పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ యొక్క నాయకుడు తన అనుభవానికి మాటల్లో పెట్టాడు. ఇక్కడ చూడండి, అండర్స్టాండ్ ద బేసిస్ ఆఫ్ ట్రూత్. సత్యం గురించిన ప్రాథమిక విషయాలు గ్రహించుకోవాలట యవనస్తులు, బిడ్డలు, చిన్నపిల్లలు. అండర్స్టాండ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వరల్డ్ వ్యూస్. మరి ఒకరోజు నేను విజయవాడ మెడికల్ కాలేజ్కి వెళ్ళాను చాలా కాలం క్రితం. అక్కడ ఆ యొక్క డెడ్ బాడీస్ని పెట్టి ఉండే ఆ హాల్ ఉంది. ఆ డెడ్ బాడీస్ మీద వాళ్ళు ప్రయోగాలు ఆ యొక్క కట్ చేసి అన్ని చూస్తుంటారు కదా. ఆ హాల్లో గోడ మీద మనిషి ఏ విధంగా కోతి నుంచి మనిషి అయ్యాడో రకరకాల స్టేజెస్. ఫస్ట్ కోతి, ఆ తర్వాత కొద్దిగా బెటర్ కోతి, ఆ తర్వాత ఇంకొద్దిగా బెటర్ కోతి, ఇంకొద్దిగా బెటర్ కోతి, ఆ తర్వాత హ్యాండ్సమ్ కోతి, ఆ తర్వాత మేడప్ కోతి, ఆ తర్వాత మనిషి. ఈ స్టేజెస్. ఇట్స్ ఎ మెడికల్ కాలేజ్. వెన్ ద మెడికల్ స్టూడెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదివితే ఆదాము నుంచి వచ్చామని 2 కళ్ళజోడులు. ఈ 2 కళ్ళజోడుల్ని ఈ యొక్క కాన్ఫ్లిక్ట్, ఈ లోకములో విద్య, జ్ఞానము, కాలేజెస్, యూనివర్సిటీస్ ఇచ్చే ఈ లోకాన్ని చూసే కళ్ళజోడులు, పరిశుద్ధ గ్రంథమైన దేవుని యొక్క వాక్యం ఇచ్చే కళ్ళజోడు, ఈ రెండింటిని యొక్క మధ్యలో ఉన్న పోరాటాన్ని అర్థం చేసుకొని గ్రహించుకోవడం 3వ పాయింట్. 4వ పాయింట్, యేసుక్రీస్తులో నీవు ఏమై ఉన్నావో గ్రహించుకోవడం. 5వ పాయింట్, మరి ఎదగటానికి, దేవునితో నడవటానికి, దేవునిలో ఎదగటానికి కావలసిన సామగ్రిని గ్రహించుకోవడం. మన దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఖచ్చితంగా మోర్ దాన్ 10,000 కదా. నాకు తెలిసి ఒక్కొక్కళ్ళు కొద్దిగా ధనిక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు 50-60 వేల ఫ్యామిలీ స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి వాళ్ళ చేతిలో. ఎంత చక్కటి ఫోన్ ఉంటే అంత జాయ్. కనీసం 20,000 లేనిదే ఒక మంచి ఫోన్ లేదు ఈ రోజుల్లో. ఒక స్టడీ బైబిల్ ఉందా నీ దగ్గర? డూ యూ హ్యావ్ ఎ స్టడీ బైబిల్?
హౌ మెనీ స్టడీ బైబిల్స్ ఈరోజు అవైలబుల్గా ఉన్నాయి? ఒక్క స్టడీ బైబిల్, మంచి స్టడీ బైబిల్ ఖచ్చితంగా 3-4 వేల రూపాయలు ఉంటుంది. ఒకరోజు నాకు ఒక అన్న చెప్పాడు. ఆ అన్న చూస్తే స్పిరిచువల్గా అనిపించడు, కానీ ఒకరోజు నాకు చెప్పాడు, అరే బాబీ, ద బైబిల్ నాలెడ్జ్ కామెంటరీ అని ఒకటి ఉంటుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ వేరు, న్యూ టెస్ట్మెంట్ వేరు, 2 వాల్యూమ్స్ అవి. ఒక 4,000 అలా ఉంటాయి. అవి దాదాపు 5,000 రూపాయలు. అది నేను కొనుక్కొని 4 గంటలకు లేచి నేను దాన్ని చదువుతుంటే నాకు భయం వేస్తుందిరా అని చెప్పాడు. అన్న రిటైర్ అయిపోయాడు, గవర్నమెంట్ ఆఫీషియల్. 5,000 రూపీస్ పెట్టి కొనుక్కున్నాడంట. కనుక ఇక్కడ మనం దేవునిలో ఎదగటానికి, దేవునితో నడవటానికి కావలసిన సామగ్రి స్టడీ బైబిల్స్, రకరకాల వ్యాఖ్యానాలు, తర్వాత నెట్లో ఫ్రీగా ఉన్నాయి ఈ మధ్య. తర్వాత క్రైస్తవ పెద్దలు, ముఖ్యంగా ప్రాచీన పెద్దలు రాసిన గ్రంథాలు. ఫర్ ఎవ్రీ 2 న్యూ మోడర్న్ బుక్స్ యూ హ్యావ్ టు రీడ్ 1 ఏన్షియంట్ బుక్. గుర్తుపెట్టుకోండి, నువ్వు చదివే ప్రతి 2 పుస్తకాలకి ఒక పుస్తకం ప్రాచీన పుస్తకం అయి ఉండాలట. ఓకే, దెర్ ఆర్ బుక్స్. ఎవరైనా కావాలంటే నాకు తెలిసిన లిస్ట్ ఇస్తాను. జాన్ కాల్విన్ రాసిన బుక్స్, అగస్టిన్ రాసిన ద సిటీ ఆఫ్ గాడ్ అని, కాల్విన్ రాసిన ఇన్స్టిట్యూట్స్ అని, తర్వాత థామస్ ఎక్వైనస్ రాసిన సుమ్మా థియోలోజియా అని ఇంగ్లీష్ వర్షన్ అది. చాలా ఉన్నాయి. రిమెంబర్, దే ఆర్ కాస్ట్లీ. వీ హ్యావ్ టు ఇన్వెస్ట్. నేను మోర్ దాన్ 1,00,000 రూపీస్ పెట్టి ఒక డిజిటల్ లైబ్రరీ కొనుక్కున్నా. నెల కొద్దిగా ఇచ్చి నేను చదువుకుంటున్నప్పుడు. ఐ హ్యావ్ అ డిజిటల్ లైబ్రరీ హ్యావింగ్ 1,800 బుక్స్. వాటిలో నేను చాలా చదవలేదు, కానీ నా దగ్గర ఉన్నాయి. నాకు అవే ఆస్తి. ఎవరికైనా కావాలంటే నేను ఇస్తాను. యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ యువర్ ల్యాప్టాప్ ఆర్ ఫోన్. అయితే నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఏంటంటే, అండర్స్టాండ్ అవర్ ఎక్విప్మెంట్ ఫర్ గ్రోయింగ్ అండ్ వాకింగ్. మన యవనస్తుల కొరకు మనం ఖచ్చితంగా కొన్ని స్టేట్మెంట్స్ వెదజల్లాలి. ఎందుకంటే వెన్ దే గో టు కాలేజ్, వెన్ దే గో టు స్కూల్స్, దే ఆర్ ఫేసింగ్ ఎ డిఫరెంట్ వరల్డ్ వ్యూ. ఆ లోకం ఇచ్చే, లేకపోతే విద్యకు సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ ఇచ్చే కళ్ళజోడులు, ఈ లోకాన్ని చూసే కళ్ళజోడులు తట్టుకునే శక్తి మన బిడ్డలకు ఉండటం లేదు. సైన్స్ చూస్తే ఇలా చెప్తుంది, యేసు ప్రభు చూస్తే ఇలా చెప్తున్నారు. ఏది కరెక్ట్ అని కాన్ఫ్లిక్ట్ వాళ్ళ హృదయంలో మొదలయ్యి, వాళ్ళు దేవునిలో ఎదిగే సామగ్రి వారికి లేక ఆ యొక్క తలంపుల్ని అణిచివేసేసుకొని చివరికి నిలువెచ్చని స్థితిలో యవన పురుషుడిగా, యవన స్త్రీగా నిలబడి ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళు ఆ విధంగా ఉండటానికి కారణం మనమే పెద్దలు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. వీ హ్యావ్ టు డూ సంథింగ్ విత్ దిస్ ఫర్ దిస్. ఓకే, లాస్ట్గా ఆయన ఏం చెప్పాడంటే, అండర్స్టాండ్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు అన్బిలీవర్స్. మరి దేవుణ్ణి నమ్ముకోకుండా ఉన్న వాళ్ళ విషయంలో మన బాధ్యత మనం తెలుసుకోవాలి అని ఈ 6 పాయింట్స్ ఇచ్చాడు. దేని విషయంలో ఇచ్చాడంటే, మరి ఈ యొక్క లోకంలో ఉన్న వరల్డ్ వ్యూస్, మన యవనస్తులు స్టూడెంట్స్గా ఉన్నప్పుడే ఈ లోకంలో ఉన్న విశ్వాసాలు, లేకపోతే ఈ ప్రపంచాన్ని, ఈ జీవితాన్ని, ఈ లోకాన్ని చూసే దృక్పథాలని ఎదుర్కొనే విషయంలో మనం కానీ, మన యవనస్తులు, మన బిడ్డలు కానీ ఈ 6 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. నెంబర్ 1 ఏంటి? అండర్స్టాండ్ దట్ ఎవ్రీ వన్ బిగిన్స్ విత్ ఫెయిత్. తెలుగులో చెప్తాను. మొదటిది, ప్రతి ఒక్కరు విశ్వాసంతో మొదలు పెడతాం మనం. రెండోది, అండర్స్టాండ్ ద బేసిస్ ఆఫ్ ట్రూత్. సత్యం యొక్క ప్రాథమిక విషయాలు గ్రహించుకునేటట్టుగా. మూడోది, అండర్స్టాండ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ వరల్డ్ వ్యూస్. యేసుక్రీస్తు ప్రభు యొక్క విశ్వాసంలో, సువార్తలో ఏమైతే మనం నేర్చుకుంటున్నామో, ఉదాహరణకి మనము మనుషులం ఏ విధంగా మనం ఉనికిలోకి వచ్చాము, దేవుడు మొట్టమొదటి మానవుడిని ఆదామును చేశాడు, అక్కడి నుంచి మానవాళి ఇది 3వ అధ్యాయంలో రాస్తాడు ఈ లూకా గారు థియోఫిలస్కి.
3వ అధ్యాయంలో రాస్తాడు. అది నేను చెప్పి ముగిస్తాను. ఈ ఈ యొక్క వరల్డ్ వ్యూ, క్రిస్టియన్ వరల్డ్ వ్యూ, ఇంకా చెప్పాలంటే జుడియో క్రిస్టియన్ వరల్డ్ వ్యూ అంటారు. యూదా మతం నుంచి క్రైస్తవ మతం, యూదా మతం క్రైస్తవ మతానికి రెండిటికి చెందిన ప్రపంచ దృష్టి మన యవనస్తులకి, మన చంటి బిడ్డలకి, మన యవన పురుషుడి స్త్రీలకి ఉండవలసిన ఒక కళ్ళజోడు. ఈ కళ్ళజోడు కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీ మరొక కళ్ళజోడు ఇస్తుంది, చూపిస్తుంది. ఈ రెండిటి మధ్య ఉన్న పోరాటాన్ని అర్థం చేసుకోవడమే యవనస్తులకి ముఖ్యం. తర్వాత 4వది, అండర్స్టాండ్ అవర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నీవేమై ఉన్నావో నువ్వు అర్థం చేసుకోవడం. 5వది, అండర్స్టాండ్ అవర్ ఎక్విప్మెంట్ ఫర్ గ్రోయింగ్ అండ్ వాకింగ్. క్రీస్తులో ఎదగటానికి, ఆయనతో నడవటానికి కావలసిన సామగ్రి, జ్ఞానం. ఈరోజు ఎందుకు అదర్ వరల్డ్ వ్యూస్ని మనం ఎదుర్కోలేక కన్ఫ్యూజ్ అయిపోయి ఎందుకు వచ్చిన గొడవలే అని కాంప్రమైజ్ అయిపోతున్నామంటే, మనము ఆసక్తితో ఎదిరిస్తున్నాం కానీ జ్ఞానంతో ఎదిరించట్లా. జీల్ ఒక్కటే సరిపోదు. వి షుడ్ ఫేస్ విత్ నాలెడ్జ్. ఖచ్చితంగా జ్ఞానం ఉంటేనే మనకి. నేను ఒకసారి ఒక ఆయనతోటి యూనివర్సిటీలో మీటింగ్ పెట్టించాను. గడిచిన 200 సంవత్సరాల్లో క్రైస్తవ నాయకుల యొక్క కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద నేషన్స్, ప్రపంచ దేశాలకి క్రైస్తవ నాయకులు వాళ్ళు ఇచ్చిన విలువైన ఆ యొక్క సహాయం, కాంట్రిబ్యూషన్ అనేక రీతిగా గడిచిన 200 సంవత్సరాల గురించి ఆయన ప్రజెంట్ చేశాడు. అది వినంగానే చాలామంది మా వాళ్ళు కూడా ప్రజెంట్ చేశారు, మా వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేశారంటే ఆయన ఏమన్నారంటే, నాకు కొంతవరకు తెలుసండి, మీరు చెప్పండి నేను వింటానన్నాడు. వాళ్ళు చెప్తుంటే క్రైస్తవ నాయకులు ఇచ్చిన కాంట్రిబ్యూషన్కి వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న కాంట్రిబ్యూషన్కి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా తక్కువగా ఉంది అది అవతలది. నేను ఇక్కడ ఏంటి గమనించానంటే, వాళ్ళని చెప్పమన్నాడు ఆయన, చెప్పండి వింటాను నేను. పోటీతత్వంతో కాదు, నిజంగానే అడిగాడు. ఒకసారి నా గురువు గారు ఒక మాట చెప్పారు, ఏంటంటే యేసు ప్రభు ఏమైతే చెప్తున్నాడో అవన్నీ రాసుకోండి, ఆయన చేసిన అద్భుతాలన్నీ ఒక కాగితం మీద రాసుకోండి. నువ్వు ఏమైతే ఏ నాయకుడిని లేకపోతే ఏ యొక్క పర్సన్ని నువ్వు దేవుడు అనుకుంటున్నావో ఆయన చెప్తున్నవన్నీ రాసుకోండి, ఈ రెండింటిని పోల్చి మీరే నిర్ణయం చేసుకోండి అని చెప్పాడట. పోల్చి చూస్తే కొన్ని పాయింట్స్ యేసు ప్రభు, ఉదాహరణకి ఆయన నా కొరకు మరణించిన కీరవాణి అని ఒక ఆయన ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్. ఆయనేమో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అనేకమైన గ్రంథాలు నేను చదివాను కానీ క్రైస్తవత్వంలో ఫర్గివ్నెస్ ఉంది, పాప క్షమాపణ ఉంది, అది యునిక్ అండి, అందుకే నేను ఆకర్షించబడ్డానని ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్. చెప్తున్నానండి, కనుక మనం జ్ఞానంతోనే ఎదుర్కోవాలి అదర్ వరల్డ్ వ్యూస్ని. ఇది మనం పిల్లలకి నూరిపోయాల్సిందే, అప్పుడే వాళ్ళు కాలేజెస్లో, స్కూల్స్లో నిలబడగలరు వరల్డ్ వ్యూస్. ఓకే, 3వ అధ్యాయంకి వెళ్దాం. 3వ అధ్యాయం చాలా నచ్చింది నాకు. ఈ 3వ అధ్యాయం రాస్తూ చాలా బ్యూటిఫుల్గా స్టార్ట్ చేస్తాడు. చూడండి, తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యూదయాకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలియాకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశములకు లుసానియా అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ఓ థియోఫిలస్, ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ నీకు చాలా ముఖ్యం, ఘనత వహించిన థియోఫిలస్ అని రాస్తూ, జకర్యా కుమారుడైన యోహాను వద్దకు దేవుని వాక్యం వచ్చింది. ఎప్పుడంటే కైసరు తిబెరి అనే కైసరు ఏలుబడిలో యూదయాకి పొంతి పిలాతు గవర్నర్గా ఉన్నాడు, గలిలియాకి
హేరోదు చతుర్థాధిపతిగా ఉన్నాడు. ఇతూరియా అనే అతను త్రకోనీతి దేశమునకు, అలాగే అతడి తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశమునకు లుసానియా అధిపతిగాను ఉన్నప్పుడు పొలిటికల్ లీడర్స్ వీళ్ళందరూ. ఆ యూదయ అంటున్నాడు, గలిలయ, ఇతూరియా, అబీలేనే, లుసానియా, ఇలాగ కంట్రీస్ పేర్లు, వాళ్ళ లీడర్స్ పేర్లు రాస్తున్నాడు. నాకు అనిపించింది, ఘనత వహించిన థియోఫిలస్కి తెలీదా అనిపించింది. కొన్ని నోబుల్ ఫ్యామిలీస్లో ఉన్న యవనస్తులకి పార్షియల్ అండర్స్టాండింగ్ ఉంటుంది పొలిటికల్గా, దాన్ని ఫిలప్ చేస్తున్నాడు తిని. దేవుడికి పొలిటికల్ స్టేట్లో జరుగుతున్న, అంటే మన దేశంలో జరుగుతున్న ఆ యొక్క విషయాలు తప్పనిసరిగా దేవుని రాజ్యానికి సంబంధించినవి. దయచేసి అర్థం చేసుకోండి. ఆర్సి స్ప్రౌల్ అనే ఒక వ్యక్తి బుక్ రాశాడు, ద చర్చ్ అండ్ స్టేట్. ఆయన ఏం రాశాడంటే, ఒకరోజు ఒక అతనికి ఆయనకి ఒక ప్రాంతానికి అధికారిగా ఆయన్ని డిక్లేర్ చేస్తూ ఇతన్ని పిలిచారట. పాస్టర్గా ఇతను వెళ్తూ, ఒక పాస్టర్ గారిని అనాయింట్ చేసినప్పుడు, ఆర్డినేషన్ చేసినప్పుడు నేను ఎంత పులకరించిపోతున్నానో, ఈ ఏరియాకి నువ్వు హెడ్గా నిన్ను ఇప్పుడు వాళ్ళు డెడికేట్ చేస్తున్నప్పుడు నేను అంతే పులకరిస్తున్నాను. యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ గవర్నమెంట్ అఫీషియల్ అని చెప్పాడు. ఒక ప్రభుత్వ అధికారిగా దేవుడి సేవకుడివి నువ్వు అని చెప్పాడట. ఈ రోజుల్లో అది వినటానికి ఇష్టపడలేదు, అసలు అది తీసుకెళ్ళి అవతల పడేశారు. దేవుని రాజ్యం కవర్స్ ది గవర్నమెంట్ కవర్స్ ది గాడ్స్ కింగ్డమ్ కాదండి. దానియేలు ఏం చూశాడండి? ఒక చేతితో చెక్కబడకుండా ఉన్న ఒక రాయి, అది వచ్చి పెద్ద కొండ అయిపోయినట్టు చూశాడు. దట్స్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము హ్యూమన్ గవర్నమెంట్ని కవర్ చేస్తుంది, నాట్ ద అదర్ వే రౌండ్. ఈ లోకపు రాజ్యాలు దేవుని రాజ్యంని కవర్ చేయడం కాదండి. దేవుని రాజ్యం ఈ లోక గవర్నమెంట్స్ని, పాలిటిక్స్ని, ఎకానమీని కవర్ చేస్తుంది. సో థియోఫిలా షుడ్ నో ద పొలిటికల్ కాంటెక్స్ట్. థియోఫిలాకి ఆ యవనస్తుడేమో అనుకుంటున్నాను నేను. అతనికి రాస్తున్నాడు, సీజర్, పలానా సీజర్ ఉన్నాడు, గవర్నర్ సీళ్ళు, యూదియాకి చుట్టుపక్కల దేశాలకి ఉన్న లీడర్స్ని కూడా రాస్తున్నాడు. డూ యు నో హూ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ శ్రీలంక? ఇక్కడ యవనస్తులు ఎవరైనా ఉంటే అడుగుతున్నారు. శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ మనకు తెలియదు. బంగ్లాదేశ్, నేపాల్, వీటికి ప్రైమ్ మినిస్టర్స్, ప్రెసిడెంట్స్ పేర్లు మనకు పెద్ద గుర్తుపెట్టుకోం. మనకు బాగా ఎవరు తెలుసు అంటే క్రికెటర్స్ తెలుసు. క్రికెటర్స్ మనకు బాగా తెలుసు. జాన్సన్ నవ్వుతున్నాడు. క్రికెటర్స్ తెలుసు. మరి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం మనకు గుర్తుంటాడు, ఎందుకంటే పాకిస్తాన్కి మనకు చిన్న గొడవలు ఉంటాయి కాబట్టి. పాకిస్తాన్ ఈజ్ హాట్ టాపిక్ కదా మన కంట్రీలో. ఓకే, మరి ఈ రాస్తూ వెంటనే ఇంకొక లీడర్షిప్ రాస్తున్నాడు చూడండి. ఇక్కడ 2వ వచనంలో, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలంలో చర్చ్ హెడ్షిప్స్. అక్కడ ఆ రోజుల్లో ఆ యొక్క టెంపుల్, దేవుని యొక్క దేవాలయపు అధికారులు వీళ్ళు, అన్న, కైప. ఒక పక్కన దేశాధిపతుల గురించి రాస్తూ, ఒక పక్కన ఆ యొక్క దేవాలయపు అధికారులు, వీళ్ళిద్దరూ చర్చ్ అండ్ స్టేట్ లీడర్షిప్ కాంటెక్స్ట్ని ప్రజెంట్ చేస్తున్నాడు ఈ యొక్క థియోఫిలాస్కి. దయచేసి గమనించండి, 2000 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క లేఖనం భద్రపరచబడింది, మన చేతిలో ఉంది. ఈరోజు థియోఫిలాకి ఇచ్చిన లెటరు, ఈ ట్రీటీ, ఈ యొక్క రీసెర్చ్ వర్క్ మన చేతిలో ఉంది, మీ చేతిలో ఉంది ఈరోజు. దట్స్ అవర్ గాడ్. అయితే చూడండి, అక్కడ ఏం రాస్తున్నాడు? ఒక సూపర్ న్యాచురల్ మాట పెడుతున్నాడు మళ్ళీ. జకర్యా కుమారుడైన యోహానికి దేవుని వాక్యము వచ్చెను. ఏంటంట? అక్కడ మనకు తెలుసు, ఆయన మరి విల్డర్నెస్లో ఉన్నాడు. అదంతా రాస్తూ ఇక్కడ 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం, లూకా
మారు మనసునకు తగిన ఫలములు ఫలించుడి అంటున్నాడు. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ అండి. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. వాళ్ళు వచ్చి ఈయన చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ టైం ఆఫ్టర్ ఎ లాంగ్ టైం, ఫస్ట్ టైం ఒక ప్రవక్త మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలీల్లో. ఒక వాయిస్ వస్తుంది. అసలు అతను ఎవరు చెప్పినా అణిచివేయలేకపోతున్నారు అతని వాయిస్ డిస్టర్బ్ చేస్తుంది. అతని వాయిస్ ఏం చెప్తుందంటే, మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అంటున్నాడు. బాప్తిస్మం పొందవచ్చిన జనసమూహం చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఈ రోజుల్లో నీ హృదయంలో ఇలాంటి వాయిస్ ఉంటే నువ్వు చెప్పాల్సిందే. దయచేసి గమనించండి. మనం ముఖం అటుపడి లేకపోతే మనం అవతల ఏమని అనుకుంటామని చెప్పం, కానీ దెర్ ఈజ్ ఎ వే టు టెల్ దిస్. ఖచ్చితంగా ఒక ఉపాయంగా చెప్పి తీరాల్సిందే దేవుడు గానిస్తే. ఇక్కడ వాళ్ళకి ఏం చెప్తున్నాడు? 9వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. ఓకే, ఇలాగా ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరికీ ఆయన చాలా ఆత్మల తీవ్రత కలిగిన వారై ఆయన బహుభయంకరంగా వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. వాళ్ళు ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? పశ్చాత్తాపడటానికి ఇష్టపడి వెళ్తున్నారు. వాళ్ళకి చెప్తున్నాడు ఈ మాటలు చెప్పి, వాళ్ళు అడుగుతున్నారు ఏమని? 10th verseలో భయపడిపోయి అడుగుతున్నారు. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతను అడగగా, ఇక్కడ చూడండి, థియోఫిలస్కి రాస్తున్నాడు 11వ వచనం. 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వలేను, ఆహారం గలవాడు అలాగే చేయవలని వార్త. 2 థింగ్స్ సింపుల్గా. అంటే బట్టలు లేని వాళ్ళు ఉన్నారు ఆ సమాజంలో. పీపుల్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ అట్టర్ పావర్టీ. ఆ సమాజంలో ఉన్న 2 సమస్యలు ఈ థియోఫిలస్కి రాస్తున్నాడు. ఏమని? ఆ రోజుల్లో బట్టలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇశ్రాయేలీలు, బట్టలు లేక బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా చూసారా? బట్టలు లేకుండా మనం చూసే ఉంటాం కదా. మేము కొన్ని బట్టల వ్యాపారం చేస్తాం. ఈ మధ్య 300 రూపాయల శారీ నాకు తెలుసు, 100 రూపాయల షర్టు నాకు తెలుసు. అది ఊరికి చిరిగిపోతుంటాయి, 2-3 నెలలు కూడా రావు. 2000 రూపీస్ ప్యాంటు తెలుసు నాకు, 2000 రూపీస్ ప్యాంట్. మరి నాన్న ఒకసారి మ్యూట్ చేయ. అయితే లినెన్ అని ఉంటుంది కదా, ఫ్యాబ్రిక్, లినెన్ ఫ్యాబ్రిక్ మనకి చాలామందికి తెలుసు. ఒక ప్యాంటు షర్టు కంప్లీట్గా రావాలంటే 7-8 వేలు ఉండాలి దానికి. చక్కటి లినెన్ షర్టు, లినెన్ ప్యాంటు. చాలామంది రాజకీయ నాయకుల్లో కొంతమంది ఎక్కువగా వాడతారు అది. అదే సమయంలో మన ఇంటికి పని మనుషులు వస్తుంటారు. వాళ్ళు వేసుకునే బట్టలు చూస్తే చాలా చీప్గా. ఈ మధ్య పని మనుషులు కూడా కొద్దిగా రిచ్గానే ఉంటున్నారండి, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. పేదవారు. ఏది ఏమైనా ఆ రోజు సమాజంలో ఒక సమస్య ఉంది. జాన్ ద బ్యాప్టిస్ట్ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్. యోహాను చెప్తున్నాడు, ఏం చేయాలి మీరంటే, మీలో బట్టలు బాగున్న వాళ్ళు, మీరు కళ్ళారా చూస్తున్నారు కదా, బట్టలు లేని వాళ్ళు ఉన్నారు మీ పక్కనే, వాళ్ళకి ఇవ్వండి అంటున్నాడు. ఆహారం బాగున్న వాళ్ళు ఆహారం లేని వాళ్ళకి ఇవ్వండి అంటున్నాడు. చూడండి, ఇంకొద్ది ముందుకెళ్దాం. 12వ వచనం. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవాలని అతనితో అడగగా, అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునవద్దని వారితో చెప్పాను. ఈ సుంకరులు ఎవరంటే ట్యాక్స్ కలెక్టర్స్, ఇన్కమ్ ట్యాక్స్ పీపుల్. మన కరెంట్ ఇదంటే ఈ ట్యాక్స్ కలెక్టర్స్ దే ఆర్ వర్కింగ్ ఫర్ రోమన్ గవర్నమెంట్ కదా. ఈ రోమన్ గవర్నమెంట్ వాళ్ళు ట్యాక్స్, పలానా జాన్సన్కి ట్యాక్స్ వేయండి అని ఒక 1000 రూపాయలు వేయమని పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, 3000 అని చెప్పేస్తున్నారు జాన్సన్కి. 1000 రూపాయలు రోమా గవర్నమెంట్కి ఇచ్చి 2000 ఇటు జేబులో పెట్టేసుకుని. ఇలా చేయొద్దు అంటున్నాడు సుంకర్లు. ఎందుకు? బాప్తిస్మం పొందొచ్చారు వాళ్ళు. మారు మనసు పొందటానికి ఇష్టపడి మనసు మార్చుకునే సమయంలో ఆయన చెప్తున్నాడు, మనసు మార్చుకుంటున్నారు కదా మీరు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. మీరు ఒకవేళ ట్యాక్స్ కలెక్టర్స్ అయితే, గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితే, మీకు నిర్ణయించబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు.
ఇంకో కేటగిరీ ఉంది, సైనికులు. 14 వచ్చిన సైనికులు మేమేం చేయవలెను అని అంటే, అందుకు అతడు ఎవరిని బాధ పెట్టద్దు అంటున్నాడు. డోంట్ హెరాస్ పీపుల్, ఎవరి మీదను అపనింద వేయక తప్పుడు కేసులు పెట్టబాకండి అంటున్నాడు. హెరాస్మెంట్ చేయొద్దు, తప్పుడు కేసులు పెట్టద్దు, మీ జీతములతో తృప్తి పొంది ఉండుడి అని వార్త చెప్పారు. ఈ 3 కేటగిరీస్ ఆ రోజుల్లో జాన్ ది బ్యాప్టిస్ట్ చెప్తున్నాడు. బాప్తిసం వచ్చిన వాళ్ళకి, బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకి దయచేసి ఆలోచించండి. యవనస్తుడైన ఈ థియోఫిలాస్కి రాస్తూ, అరణ్యంలో ఉన్న జాన్ ది బ్యాప్టిస్ట్ కదిలిస్తే కష్టం అంటున్నాడు. మన భాషలో చెప్పాలంటే ఆయనతో మాట్లాడటానికే భయంకరంగా తిట్టేస్తున్నాడు, వెళ్ళినోళ్ళు వెళ్ళినట్టు. సర్ప సంతానం అని మనల్ని ఎవరైనా అంటే ఎలా ఉంటుంది మనకి? అసలే మారు మనసు పొందుదాం, ఏదో బతుకు మార్చుకుందాం అని వెళ్తే ఆయనేమో యువర్ ఫాదర్ ఈజ్ స్నేక్స్ అంటున్నాడు, యువర్ పేరెంట్స్ ఆర్ స్నేక్స్ అంటున్నాడు, సర్ప సంతానమా మీరు అంటున్నాడు. ఓరే బాబోయ్, అయితే మమ్మల్ని ఏం చేయమంటావు అంటే, నువ్వు వెళ్ళి పరిశుద్ధంగా జీవించు, చర్చి బ్రతుకు మార్చుకో, బూతులు తిట్టద్దు, లేకపోతే కానుకలి, ఇట్లాంటివి చెప్పట్లే ఆయన. కళ్ళు తెరిచి సమాజాన్ని చూడు. ఒకవేళ నీకు ఫుడ్ ఉంటే నీ చుట్టూ ఫుడ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ నీకు బట్టలుంటే నీ చుట్టూ బట్టలు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఒకవేళ ట్యాక్స్ కలెక్షన్, ఒకవేళ రోమా గవర్నమెంట్కి పనిచేస్తున్న అఫీషియల్ అయితే ఇలా ఉండు, ఒకవేళ నువ్వు పోలీస్ ఆఫీసర్ అయితే, సైనికుడు అయితే ఇలా ఉండు అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? సోషల్ ఇష్యూస్, సమాజంలో ఉన్న సమస్యల్ని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి చెప్పింది. నీ జీవితం ఇట్స్ ఓన్లీ వన్ లైఫ్. నిన్నెవరో బెంగళూరులో ఎవరో ఫిల్మ్ స్టార్ చనిపోయాడట. పేరు అది చెప్పారు, యవనస్తుడు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. వాళ్ళ ఫాదర్ రాజ్ కుమార్ అని వెరీ ఫేమస్ ఫిల్మ్ యాక్టర్, వాళ్ళ సన్ చనిపోయాడు. విపరీతమైన క్రేజ్ అంట అతనంటే. ఆ హోల్ బెంగళూరు స్టాండ్ స్టిల్ అయిపోయింది. పునీత్ అని, థ్యాంక్స్ అమ్మా, పునీత్ ఆ హీరో పేరు. ఆయన అన్నాడు, ఓన్లీ వన్ లైఫ్. హీ డైడ్ ఇన్ 40s అనుకుంటా. ఓన్లీ వన్ లైఫ్. ఓకే, అయితే నీ జీవితంలో మిగిలి ఉన్న సంవత్సరాలకి సమాజంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో దయచేసి యు ఆర్ ద సొల్యూషన్ చేయడానికి నువ్వే. ఇఫ్ యు ఆర్ నాట్ సాల్వింగ్ ద ప్రాబ్లం, యు ఆర్ ద ప్రాబ్లం. ఒకవేళ నువ్వు సమస్యని నువ్వు సాల్వ్ చేయకపోతే నువ్వే సమస్య అని ఒక స్టేట్మెంట్ నేను చదివాను. ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈరోజు మన సమాజంలో, చుట్టుపక్కల మన సంఘాల్లో, క్రైస్తవేతరులకు చెందిన సమాజంలో కానీ, జనరల్గా మన ఊర్లో, మన సమాజంలో, మన ఊర్లు, మన రాష్ట్రం, మన దేశంలో. యు ఆర్ ద పర్సన్ ఫర్ దట్. అదే గొడ్డలి చెట్ల వేరు మీద ఉందట. ఆలోచిద్దాం. మరి ఈ మాటలు రాస్తున్నాడు సోషల్ ఇష్యూస్ గురించి రాస్తూ. నెక్స్ట్ 15వ వచనం నేను ముగించేస్తానండి, దయచేసి కొద్దిగా వచ్చుకోండి, ముగించేస్తాను. 6:22 అయిపోయింది. 15వ వచనంలో, ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరూ యోహానును గురించి తమ హృదయములలో ఆలోచించుకొనిచుండగా, యోహాను, నేను నీళ్లలో మీకు బాప్తిస్మిచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మిచ్చును. ఆయన చేట ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయనని అందరితో చెప్పాను. ఇక్కడ జాన్ ది బ్యాప్టిస్ట్ని యేసుప్రభు అనుకుంటున్నారని చెప్పేసి రాస్తూ, యేసుప్రభు ఏమో అనుకుంటున్నారు జనాలు, థియోఫిలా. ఆయన చూసి ఇతనే క్రీస్తు అనుకుంటున్నారేమో. అయితే వెళ్ళి అడిగారంట, నువ్వేనా క్రీస్తు అని. అప్పుడు ఆయన రెస్పాన్స్ ఏంటంటే, నేనైతే మీరు నా దగ్గరికి మనసు మార్చుకోవడానికి మీరు వచ్చారు కదా, నేనేం చేస్తున్నాను,
దానికి సూచనగా నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను. మీరు బ్రతుకులు మార్చుకోవాలని మీలో ఒక కదలిక ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు మీలో ఒకలాంటి డిస్టర్బెన్స్ ఉంది, పరిశుద్ధ డిస్టర్బెన్స్, హోలీ డిస్టర్బెన్స్. మీ మనసులు మార్చుకొని బ్రతుకులు మార్చుకుందామని ఒక 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 తీరు నీలో కనిపించి నా దగ్గరికి వస్తున్నారే. మీరు మనసులు మార్చుకోవడానికి మీరు ఆశపడుతున్న దానికి ఒక గుర్తుగా నేను నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను. యేసు ప్రభు, నేను యేసు ప్రభు కాదు. యేసు ప్రభు అయితే ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తాడు. నీళ్ళలో ఇస్తాడు, పరిశుద్ధాత్మతో కూడా ఇస్తాడు, అగ్నితో ఇస్తాడు. చూడండి, యూ వాంట్ టు నో ద డెఫినేషన్ ఆఫ్ దిస్ బ్యాప్టిజం, ఫైర్ బ్యాప్టిజం, ద హోలీ స్పిరిట్ బ్యాప్టిజంకి నిర్వచనం దీంట్లో ఉంది. చూడండి, పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇమీడియట్ వర్స్ దయచేసి గమనించండి, 17వ వచనం, ఆయన చేట ఆయన చేతిలోనున్నది. దిస్ ఈజ్ ద ఫైర్ బ్యాప్టిజం, దిస్ ఈజ్ ద హోలీ స్పిరిట్ బ్యాప్టిజం. పరిశుద్ధాత్మ బాప్తిజం, దిస్ ఈజ్ నాట్ ఆప్షనల్. దీనికి పవర్ ఏమో, దిస్ ఈజ్ నాట్ ఆప్షనల్. దయచేసి ఆప్షనల్ అనుకునే పరిస్థితికి వచ్చేసాం మనం. అంటే పరిశుద్ధాత్మ బాప్తిస్మం నాకుంటే పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదనే స్థితికి వచ్చేసాం మనం. ఎందుకు? వ్యక్తిగతమైన లోతైన ఒక ఇంటిమేట్ ప్రేయర్ చేయలేక. ఎంత సమయం మన దేవుని సన్నిధిలో మనం గడపగలుగుతున్నాం? మీరు అనొచ్చు, నేను పరిశుద్ధాత్మ లేనిదే నేను రక్షణ అనుభవం నేను పొందుకోలేను కదా బ్రదర్. నేను తిరిగి జన్మించాను కదా, పరిశుద్ధాత్మ లేనిదే అది అవ్వదు కదా అంటే ఖచ్చితంగా నిజమే. అది పరిశుద్ధాత్మ లేకపోతే మనం రక్షించబడలేము. పరిశుద్ధాత్మ మనలో ఉన్నారు, కానీ ఆయనకి ఒక స్వభావం ఉంది, నిన్ను నింపేయాలని, నిన్ను ఆక్రమించుకోవాలని, నీ మీద జల్లులాగా, నీ మీద ప్రవాహంలాగా కృమ్మరించబడాలని. ఆయన స్వభావం అది, ఆయన తీరది. హీ వాంట్స్ టు డూ దట్. ఎఫెసీ పత్రికలు అంటాడు పౌలు, ఆత్మపూర్ణులయుండుడి, బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, సింగ్ సాంగ్స్ అంటున్నాడు. మరి ఒక ఇంటిమేట్ ప్రేయర్ మనం చేయలేం. ఒక్కోసారి ఆ సమయాన్ని ఇవ్వలేం. లోతుగా పాపాలు మనం ఒప్పుకోలేం, ఆ సమయం మనం ఇవ్వలేం. నా వాయిస్ క్లియర్గా ఉందండి? ఓకే, థ్యాంక్ యూ. సో కనుక ఆ యొక్క పరిశుద్ధాత్మతోను ఆత్మతోను ఆయన ఇచ్చే బాప్తిస్మం నువ్వు నేను ఖచ్చితంగా పొందుకోవాలి, ఖచ్చితంగా పొందుకోవాలి. వాట్ ఈజ్ ఇట్? అది ఏంటో నువ్వు పట్టించుకోవద్దు. కానీ దేవుని సన్నిధిలో ఆశపడి, ప్రభువా నీ సన్నిధికి వచ్చాను, నీకు నాకు మధ్య ఏముండకూడదు, ఇదిగో నీ మనస్సాక్షి గద్దించిన ప్రతి పాపాన్ని ఒప్పేసుకొని, అది చిన్నదవచ్చు పెద్దదవచ్చు, ప్రతి తలంపుని, ప్రతి భయాన్ని దేవుని దగ్గరికి తీసుకొచ్చి, ప్రతి సమస్యని దేవుని దగ్గర తీసుకొచ్చి, ప్రతి మూర్ఖతని దేవుని దగ్గర తీసుకొచ్చి, ప్రతి స్థుతిని దేవుని దగ్గర తీసుకొచ్చి, ప్రతి ఆందోళనని దేవుని దగ్గర తీసుకొచ్చి, ప్రతి ఫూలిష్నెస్ని దేవుని దగ్గర తీసుకొచ్చి, ప్రతి విషయాన్ని, ఎవ్రీథింగ్ దేవుని దగ్గర తీసుకొచ్చి, ఆ ప్రార్థనలో ప్రతి మాటని, ప్రతి తలంపుని, ప్రతి చూపుని, ప్రతి క్రియని, ప్రతి నడకని మనం దేవుని దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన తప్పనిసరిగా యు ఆర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు దిస్ బ్యాప్టిజం. అది ఒకసారి మొదలై ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది. నీలో ఉన్నాడు కాబట్టే. పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్ ఇన్ యూ, హోలీ స్పిరిట్ ఆన్ యూ, హోలీ స్పిరిట్ విత్ యూ, నీతో, నీ మీద, నీలో. ఈ 3 విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. పరిశుద్ధాత్మ నీ మీదకి ఉంచినప్పుడు మీరు శక్తి నొందెదరని 2వ పత్రిక యాక్ట్స్, రెండవ వర్క్, ఆయన 2వ లేఖనం, అతని సెకండ్ వర్క్ అపోస్తుల కార్యాలు. సేమ్ ఆడియన్స్, ఎవరు? సేమ్ పర్సన్, రెసిపియంట్. థియోఫిలాస్కి 2వది రాస్తున్నాడు. అపోస్తుల కార్యాలు రాస్తూ, ఓ థియోఫిలా,
1వ అధ్యాయం 8వ వచనంలో, వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ, యూ షాల్ రిసీవ్ పవర్ అండ్ యూ విల్ బి విట్నెసెస్ ఎంటైర్ గ్లోబ్ అన్నాడు. ఈ ప్రపంచం అంతా నువ్వు ఏమంటారు సాక్షిగా. ఇప్పుడు చూడండి, టాంజానియాలో జాన్సన్ ప్లాంట్ అయ్యాడు, నాటబడ్డాడు అక్కడ. వాట్ మిస్టరీ కదా, ఎంత అద్భుతం ఇది. తను ఎప్పుడు అనుకోని ఉన్నాడు, అక్కడ ఎవరి కోసమో వెళ్ళుంటాడు, దేవుని యొక్క శిలువ పరిమళం వెదజల్లటానికి. ప్రార్థనలోనే సాధ్యం అది. ఓకే, ఇది రాస్తూ అంటున్నాడు, చాలామందికి పరిశుద్ధాత్మ పొందుకొని మేము అద్భుతాలు చేస్తున్నాము, పవర్ మినిస్ట్రీలో మూవ్ అయ్యే వాళ్ళకి చాలామందికి ఈ విషయం తెలియదు. ఏంటంటే పట్టించుకోరు, తెలియదని కాదు, ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి తన కొట్టులో గోధుమలు పోసి ఆరిన అగ్నితో పొట్టు కాల్చివేనని అందరితో చెప్పాను. ఇది హోలీ స్పిరిట్ బ్యాప్టిజం అంటే. ఆయన చేతిలో ఉన్నది. నీ జీవితాన్ని ఈ చేతిలో పెట్టుకున్నట్టుగా ఇక ఉంటుంది ఇక అక్కడి నుంచి. అందుకని ఆయనతో ఆయన మనతో పెట్టుకున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ నింపుదలంటే కొన్ని సంవత్సరాల తరబడి మన అంతరంగాన్ని డీల్ చేసే దేవుడు అతను, వదిలిపెట్టడు. సో హీ హ్యాస్ హిజ్ ఓన్ టైం టేబుల్ అండ్ ఫ్రేమ్ వర్క్. దేవునికి స్తోత్రం. ఈ విషయాలు థియోఫిలస్కి రాస్తున్నాడు. ఇక 18th verse నుంచి చూడండి, 23వ వచనం నుంచి ఆల్మోస్ట్ చివరి వరకు యేసు ప్రభు దగ్గర స్టార్ట్ చేసి, ఈయన దావీదు కుమార్ ఆదాము నుంచి ఆదాము వరకు వెళ్ళిపోతాడు. చూడండి, నేను అన్ని చదవను, జస్ట్ 23వ వచనం. యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడు. ఆయన యోసేపు కుమారుడిని ఎంచబడిన. యోసేపు హేలీ మత్తతుకి ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. 38వ వచనం వచ్చేసరికి షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. ఓ థియోఫిలస్, ఈ మానవాళి హ్యూమన్ స్టడీస్, సోషల్ స్టడీస్ ఇంట్రడ్యూస్ చేశాడు, పొలిటికల్ స్టడీస్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇప్పుడు ఆంథ్రోపాలజీ అంటే నృశాస్త్రము, ఆంథ్రోపాలజీ, సోషల్ ఆంథ్రోపాలజీ, కల్చరల్ ఆంథ్రోపాలజీ, బయోలాజికల్ ఆంథ్రోపాలజీ. యూనివర్సిటీలో ఎన్నో డిఫరెంట్ శాస్త్రాలు ఈ థియోఫిలస్కి రాస్తున్నాడు. యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆదాము నుంచి వచ్చాడు. ఈరోజు థియోఫిలస్ బయటికి వెళ్ళి మనుషుల్ని ఆ సమాజంలో అలా చూస్తూ ఉన్నప్పుడు, ఈ మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? కోతి నుంచి కాదు, లేకపోతే మరొకటి కాదు, లేకపోతే కోతి నుంచి వచ్చాడో ఎక్కడి నుంచి వచ్చాడో మనకెందుకులే అనుకున్నట్టు కాదు, ఆదాము నుంచి వచ్చారు, ఆదాము ఈజ్ ఎ రియల్ పర్సను అని స్ట్రాంగ్గా తనకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని తెలుసుకోవడానికి ఎంత సాహసించి ఆ యొక్క ఘనత వహించిన పర్సన్కి వైద్యుడైన లూకా రాస్తున్నాడు ఆంథ్రోపాలజీ. ఈరోజు నాకు అనిపించింది, మన యవనస్తులకి ఈ సమన్వయపరిచే ఒక టీచింగ్ మనం ఇవ్వకపోతే వాళ్ళు ఏమైపోతున్నారు అని చెప్పేసి. ఈరోజు మనం కొంత అడ్వాన్స్ అయిన, ఆల్రెడీ కొంత సాధించిన మనం పెద్దలంగా, నాయకులంగా, మరి ఈరోజు యవనస్తులకి నేను చేస్తున్నదేంటి? వై డోంట్ వి డెడికేట్ అవర్ లైఫ్, ద రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్ టు డూ సంథింగ్ ఫర్ ద యూత్? యవనస్తుల కొరకు, కౌమార దశలో ఉన్న బిడ్డలు, దాన్ని ఏమంటారంటే అడోలసెంట్ ఏజ్, అంటే 12 years, 13 years, 14 years. తర్వాత చిల్డ్రన్, వీళ్ళ గురించి, చిన్నపిల్లలు, కౌమార దశ బిడ్డలు, యవనస్తుల గురించి నీ జీవితంలో నువ్వేదన్నా చేయొచ్చు కదా. ఈరోజు నేను ప్రాధేయపడుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చాలామందిని పోగొట్టుకున్నాం మనం. ఈరోజు చాలామంది మన యవనస్తులు, యంగ్ అడల్ట్స్, యవన పురుషులు, యవన స్త్రీలు, క్రైస్తవ కుటుంబాల్లో, మన బిడ్డలు, మన సొంత వాళ్ళు, మన బంధువుల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే మన ఈరోజు దేవునిలో ఏ విధంగా ఉన్నారంటే దానికి మనమే బాధ్యత. దేవుడు మనల్ని ఖచ్చితంగా మన వైపు చూస్తాడు. మన సింహాసనం మీద సింహాసనం ముందు మనం నిలబడినప్పుడు మన వైపు చూస్తాడు. ఆ చూపులో మనం చాలా సిగ్గుపడవలసి ఉంటుందేమో.
పలానా అబ్బాయి పలానా యవన పురుషుడు ఈరోజు నిలువెచ్చని స్థితిలో ఉన్నాడంటే నీవే కదా కారణం అని మనం పశ్చాత్తాపడి ఏదో ఒకటి చేయడానికి పూనుకోవాలి. లూకా ఏం చేశాడు? లూకాలో ఒక వరం ఉంది, రాయగలడు, రీసెర్చ్ చేసి రాయగలడు. ఆ రైటింగ్ ప్రాజెక్ట్ చేశాడు తను. లూకా సువార్త రాశాడు, అపోస్తల కార్యాలు రాశాడు. దేవునికి స్తోత్రం. మరి ఈ మాటల ద్వారా మరి నేను ఈరోజు మనకి స్వస్థత అవసరం ఉండొచ్చు, ఈరోజు మనకి ఆర్థిక సమస్యలు ఉండొచ్చు. నాకు చాలా ఉన్నాయి ఆర్థిక సమస్యలు. ఈరోజు మరొకటి కొంతమంది మనల్ని బాధ పెట్టచ్చు, అనేక సమస్యలు ఉండొచ్చు. కానీ నేను ఒకటి అంటున్నాను, ఈ సమస్యలు చిన్నవిగా ఎంచుకోవాలి మనం. అసలైన సమస్య ఉంది. ఆ సమస్యలు ఏంటంట, ఓ థియోఫిలాస్, బాప్తిస్మిచ్చి యోహాన్ ఏం చెప్పాడు తన దగ్గరికి వచ్చిన వాళ్ళకి? సోషల్ ఇష్యూస్ మీద, సామాజిక సమస్యల మీద కాన్సన్ట్రేట్ చేయమన్నాడు. గొడ్డలు వేరు మీద ఉంది, సమాజ సమస్యల గురించి కాన్సన్ట్రేట్ చేయి అని చెప్పాడు. తర్వాత యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మ ఇస్తాడు, అగ్నితో బాప్తిస్మ ఇచ్చే ఆయన తనైతే అసలు చేట పట్టుకుని ఉన్నాడు. కనుక సామాజిక సమస్యల మీద నువ్వు మనసు పెట్టు. లేకపోతే మరి మిలిటరీ పీపుల్కి, పోలీస్ పీపుల్కి, తర్వాత గవర్నమెంట్ అఫీషియల్స్కి డూ సంథింగ్. దేవుని యొక్క మనసు ఏంటో తెలిసేటట్టుగా ఏదో చెయ్యి అని చెప్పి. మరి యేసు ప్రభు వారు అంటారు, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొట్టమొదట నువ్వు అది వెతుకు, ఇవన్నీ నీకు వస్తాయి అని. మనం ఏం చేస్తాము? మధ్యలో ఎతుకుతాం లేదా చివరిలో ఎతుకుతాం. నేను కూడా అంతే. కానీ ఫస్ట్ మనం ఎతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. నేను అనుకుంటాను, వీటిని మనం ఎప్పుడైతే పట్టించుకుంటామో మిగిలిన సమస్యలన్నీ కూడా వాటంతట అవే సాల్వ్ అవుతాయి అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి 6:36 అయింది, నేను క్లోజ్ చేస్తానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మరి ఈ యొక్క వాక్యము వినిన వాక్యాన్ని మేము నాయన తండ్రి ఆలోచించుకొని తండ్రి ప్రాక్టికల్ లెవెల్కి రావడానికి ప్రభువా నీ యొక్క ఆత్మ సహాయం దయచేయమని అడుగుచు యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరి ప్రదీప్ అన్న ఉంటే దయచేసి. అన్న గుడ్ మార్నింగ్ అన్న. అందరికి వందనాలండి. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుందాము. ఖచ్చితంగా 4 నెలలు ఈ శ్రేష్టమైన పరిచర్యను ఒక గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు మనకు దయచేశాడు. ఈ చివరి రోజు, అక్టోబర్ మాసం చివరి రోజున దేవుడు యవనస్తుల మీద మన మనసును నడిపిస్తూ మన వ్యక్తిగత జీవితాలు గురించిన సవాలు కూడా దేవుడు మనకిచ్చాడని నేను నమ్ముతున్నాను. నన్ను తాకిన ప్రత్యేకమైన మాట ఏంటంటే, ఎలిజబెత్ దేవుని వాక్య విషయంలో సెన్సిటివ్గా ఉంది. ఎలిజబెత్ మాత్రమే కాదంట, ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు కూడా. ఈ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాడు. ఎంతమంది గర్భవతులైన తల్లులు బిడ్డలు కడుపులో ఉన్నప్పుడు దేవుని వాక్యం చదవటం, దేవుని పాటలు వినడం, దేవుని సందేశాలు వినడం చేస్తున్నారు. ఆ విధంగా చేసినప్పుడు ఆ సెన్సిటివిటీ టువర్డ్స్ గాడ్స్ వర్డ్ అనేది మన బిడ్డల్లో పెరుగుతూ ఉంది. ఎండిపోయిన స్థితికి వస్తున్నటువంటి యవనస్తుల మీద మన మనసు, మన గమనం తండ్రి అయిన దేవుడు తీసుకుని వచ్చాడు. దీన్ని మనం తీసుకుందాము ఈ ఉదయకాలం. మనుషులతో కనెక్ట్ అవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. తర్వాత 12 సంవత్సరాల వయసులో కూడా ప్రభువు నేర్చుకునే టెండెన్సీలో ఉన్నాడంట అని ఈ మాటలన్నీ కూడా లూకా
థియోఫిలాస్కి జ్ఞాపకం చేస్తున్నాడు. యవనస్తులైన వారు విశ్వాసంతో ఆరంభిస్తారు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యవనస్తులు మాత్రమే కాదు, మనమందరం కూడా సత్య సంబంధమైన ప్రాథమికాలు, ఆరంభాలు గురించిన అవగాహన, స్పష్టమైన అవగాహన ఉండాలి. లోకపు దృష్టి, బైబిల్ దృష్టి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ని మనం అర్థం చేసుకోవాలి. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఐడెంటిటీని మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన యవనస్తులు ఐడెంటిటీని, వారి గుర్తింపును ఎరిగిన వారుగా ఉండాలి. అది లేకపోతే హూ యు ఆర్ అనేది లేకపోతే, అది మనకు అర్థం కాకపోతే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. ఎదగడానికి లేక దేవునిలో నడవటానికి తగిన వనరులను మనం అర్థం చేసుకోవాలి, సంపాదించుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి అవిశ్వాసుల పట్ల. అందుకనే యోహాన్ అంటాడు కదా, మారు మనసు పొందండి. ఏ మాత్రం దేవుడు అవకాశం ఇచ్చిన అవకాశాలు తీసుకొని ఇతరులు మారు మనసు పొందాలి అనే సంగతి మనం కూడా చెప్పాలి అనే సంగతిని, సమాజాన్ని మనం చూడడం అనే సంగతి గురించిన సవాలు ప్రభు మన దగ్గర తీసుకుని వచ్చాడు. ముగింపులో పరిశుద్ధాత్మ ఉన్నటువంటి ఆ శుభప్రదమైన పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యలో భాగం ఏంటంటే, ఆయన మనల్ని నింపే స్వభావం కలిగిన వాడు. ఆత్మ పూర్ణులుగా ఉండటం అనేది, పరిశుద్ధాత్మను మన మీద, మనలో ఉంచుకోవడానికి అనుమతించి ఆయన్ను సంపూర్ణంగా ఆయనతో నింపబడ్డం అనేది చాలా శ్రేష్టమైన అనుభవం అనేది. మనకున్న సమస్యలు చాలా చిన్నవి, కానీ లూకా థియోఫిలాస్కి తెలియచేస్తున్న ఈ సమస్యలు చాలా గంభీరమైనవి. సామాజిక సమస్య కానీ, పరిశుద్ధాత్మతో నింపబడ్డం అనే ఆ సమస్య అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం అనేది మనం ఈ దినం నేర్చుకోగలిగాము. దేవుడు నాతోనూ మనందరితోనూ మాట్లాడాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చాట్ బాక్స్లో మీరు చక్కగా స్పందిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అది చాలా ప్రోత్సాహకరమైన సంగతి. ఈ నెలంతా కూడా దేవుడు మనకు శ్రేష్టమైన వాక్య సందేశాలను దేవుడు దయచేశాడు. ఒక చిన్న మనవి చేస్తున్నాను మనం ముగించడానికి ముందు. రేపు నవంబర్ 1 తారీఖు గనక బ్రదర్ మనకి టైం ఇస్తున్నారు, 3 నిమిషాలు అన్న సమయం ఇస్తున్నారు. వారి అనుమతితో నేను చెప్తున్నాను, ముగ్గురు కాకుండా ఒక 7, 8, 10 మంది ఒక్క మాట దేవుడు ఈ సమావేశాల్లో, ఈ సహవాసాల్లో ప్రత్యేకంగా వ్యక్తిగతంగా మా కొరకు ఖచ్చితంగా కాదు, దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుడు ఈ మాట ద్వారా నన్ను ప్రోత్సహించాడు, ఈ మాట ద్వారా నన్ను సవాలు చేశాడు, ఈ మాట ద్వారా నన్ను ఆదరించాడు అనే ఏదైనా ఒక ప్రత్యక్షత రేపు మీరు పంచుకోవడానికి అవసరమైతే చిన్న కాగితం మీద రాసి 1 నిమిషం, ½ మినిట్ మనం ఎక్కువ మంది మనం పంచుకోవడానికి దయచేసి అవకాశాలు తీసుకోండి. సహోదరుడు జూలీ గారు చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నారు. వారికి ఈ సమయాన్ని ఇస్తున్నామండి. దయచేసి జూలీ బ్రదర్ ఉంటే కనుక, మేము ఆరంభంలో మీ కొరకు చూసాము. ఒకవేళ మీరు అందుబాటులో ఉన్నట్లయితే దయచేసి మీరు మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని కోరుతున్నామండి. ఒకవేళ మీరు అందుబాటులో లేనట్లయితే మరొక అవకాశాన్ని మీరు తీసుకోవాల్సిందని కోరుతున్నాము. ప్రార్థన చేసుకుందాము. మనము సమాజాన్ని చూస్తున్నామా? థియోఫిలాకి లూకా హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ఉదయకాలం, ఈ ముగింపు దినంలో, అక్టోబర్ మాసం చివరి దినాన దేవుడు మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. సమాజాన్ని మనం చూస్తున్నామా? దేవుని ఆత్మతో మనం నింపబడుతూ ఉన్నామా అనే సంగతిని మనం ప్రశ్నించుకుంటూ ప్రార్థన చేసుకుందాము. ప్రభుతో చెప్దాము ఆ మాట. దయచేసి అందరూ తలలు వంచి ప్రార్థన చేసుకుందాము. సోదరుడు పాల్ కుమార్ గారు అందుబాటులో ఉన్నారండి, ఖమ్మం నుండి.
లంబాడా తండ నుండి సంఘ కాపరిగా పనిచేస్తున్న పౌల్ కుమార్ గారు ఉన్నట్లయితే మీరు ప్రార్థన చేయవచ్చును. మీకు సమయం తీసుకొని పౌల్ కుమార్ గారు ఉంటే సమయం తీసుకొని మీరు ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. వారు అందుబాటులో లేకపోతే దైవ కటాక్షం అన్నా మీరు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఇవ్వాలని కోరుతున్నాను. దైవ కటాక్షం గారు కనిగిరి ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నారు. వారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాము. మన ప్రార్థన మనవులు కూడా మనం వాటి కొరకు కూడా మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఓటు దైవ కటాక్షం. పరిశుద్ధుడా మిక్కిలి ప్రేమ గల మా తండ్రి, దయగల ప్రభా, ఈ ప్రాతకాలంలో శ్రేష్టమైనటువంటి మీ వాక్యంను ఈ నెల ఆఖరి దినం వరకు మీరు మా పట్ల చూపిన మీ ప్రేమకై, మీ దయా కృపా కనికరముకై వందనాలు. మా తండ్రి లూకా గారు రచించినటువంటి ఈ గ్రంథాన్ని మా సోదరుడు బాబీ గారు చక్కగా వివరించడానికి పరిశుద్ధాత్మ దేవ మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో అనేక దినాలు గడిచిపోయాయి తండ్రి. ఆయనలో ఉన్నటువంటి ఈ శేషంలో యవనస్తుల కొరకు ఏమైనా చేయడానికి మమ్మల్ని సిద్ధపరచమని మీ పాదం దగ్గర మనవి చేస్తున్నాం. అనేక విషయాలను మా ప్రభువా మీరు ఈ ఉదయకాలంలో మాతో మాట్లాడినందుకు మీ పాదములకు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఫెలోషిప్ ద్వారా మా తండ్రి అనేక మందిని ఆదరించబడుతున్నాం, బలపరచబడుతున్నాం, విశ్వాసంలో స్థిరపరచబడుతున్నాం. అపవాది శక్తులను ఎదుర్కోవడానికి కావలసినటువంటి జ్ఞానమును సంపాదించుకోగలుగుతున్నాం. అందుని బట్టి మేము స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాం తండ్రి. దేవ మా కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి సహవాసాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనేకులకు మా ప్రభు దేశ విదేశాల్లో ఉన్నటువంటి మీ ప్రియబిడ్డలందరి కొరకు మీ సన్నిధిలో మనవి చేస్తున్నాము తండ్రి. మా కొరకు మీరు చేసిన ఈ గొప్ప సహాయం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తూ మా తండ్రి ఇందులో పార్టిసిపేట్ చేసి దైవ వాక్యాన్ని సిద్ధపరిచి మాకు అందిస్తున్న దైవజనుల కొరకు మీ సన్నిధిలో మనవి చేస్తున్నాం. బిడ్డలందరినీ పరిశుద్ధాత్మతో నింపి మా ప్రభువా ఈ చివరి దినాల్లో మీకు బలమైన సాక్ష్యాన్ని లేవనెత్తడానికి మా తండ్రి యవనస్తుల మధ్య పరిచర్ను మేము కొనసాగించడానికి కృప దయచేయమని మాకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ మేము తీసుకుని మా ప్రభువా మీ కొరకు పనిచేసే కృప దయా కనికరములు మాకు దయచేసి మమ్మల్ని బలపరిచి మా తండ్రి చేట మీ చేతిలో ఉన్నది కనుక మా ప్రభు గొడ్డలి వేరు మీద ఉన్నది మా తండ్రి. అందువల్ల మేము హెచ్చరించబడి తండ్రి బలపరచబడి శేష జీవితంలో మీ నామాన్ని గణపరచడం అనేక మంది యవనస్తులను మీ వైపు తిప్పడానికి మళ్లించడానికి మీరు మాకు సహాయం దయచేయమని మా సోదరుడు బాబీ గారు అనేక విషయాలను చాలా విస్తృతంగా మాట్లాడడానికి మీరు ఇచ్చిన అవకాశాల కొరకు మీరు స్తుతులు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న దాసుని బలపరచమని, అలాగే ఈ వర్తమానాలు విలుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి మీ కృపలు జ్ఞాపకం చేసుకొని మీ పాదం దగ్గర మనవి చేస్తూ శ్రేష్టమైన ఈ ఉదయకాలాన్ని మాకు ఇచ్చినందుకు మంచి వర్తమానాన్ని దయచేస్తుంది. మీకే స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె పరలోకమైన మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు అలాగే నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమిస్తున్న ప్రకారం మా రుణము క్షమించము. మమ్మల్ని శోధనలోకి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును ఆయన ప్రేమించి బిడ్డలందరికీ ఈ దిన వాక్యం అందించిన మీ దీన దాసునికి వారి కుటుంబానికి ఈ ఫెలోషిప్ లో పార్టిసిపేట్ అవుతున్న ప్రతి వ్యక్తి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో నడిపించుగాక. ఆమేన్. అన్న మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దినం వర్తమానాన్ని అందించిన సోదరుడు బాబీ బ్రదర్ ప్రత్యేకంగా మన అందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాము. దేవుడు అనుభవంగా దీవించాలి. జ్ఞాపకం పెట్టుకుందాం, రేపు చురుకుగా మనం అవసరమైతే వీడియోస్ కూడా ఆన్ చేసుకొని
ఒక్క మాట, ఇంతవరకు మాట్లాడిన వారు ఒక్క మాట దేవుణ్ణి స్తుతిస్తూ మీరు పొందిన మేలు, దేవుడు మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మాతో పంచుకోవాలని మేము ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ బ్లెస్డ్ సండే టుడే. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.